ఘనమైన దేవా, నీ సన్నిధిలోకి మేము వచ్చి ఉన్నాము. నీ కాపుదల, నీ దయ మా మీద ఉంచినందుకు మీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ కృపచేత మాకు సజీవుల లెక్కలో ఉంచావు గనుక మీకే మహిమ, మీకే ఘనత చెల్లిస్తున్నాము. మా జీవము కలిగిన దేవుడువు, ఇద్దరు ముగ్గురు నీ నామములో కూడి వచ్చినప్పుడు వారి మధ్యలో ఉన్నానని మాట ఇచ్చిన వాడు మీరు మా మధ్యలో ఉన్నారు. ప్రభా, నీ వాక్యము అర్థం చేసుకోవటానికి, నీ వాక్య ప్రణాళికను మేము గ్రహించటానికి, నీ వాక్యము చెప్పినట్టుగా మేము వినటానికి మా పట్ల మీరు కృప చూపించండి. మీరు కృప చూపిస్తేనే కానీ మేము నడవలేమయ్యా. ప్రభా, మీకే స్తోత్రము. ఇక్కడున్న వారందరికీ కూడా వాక్యము బాగా అర్థమయ్యేటట్టుగా తీర్చిదిద్దమని, దీవించమని, ఆశీర్వదించమని. ప్రభా, ఏదో విని వెళ్ళిపోవడం కాదు కానీ నీ వాక్యము చెప్పినట్టుగా మేము జీవితాలు దిద్దుకోవడానికి సహాయము చేయమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. అది వచ్చినప్పుడు గుర్తొస్తుంది, అది బాగోలేదు, బాగు చేస్తే బాగుంది అన్నట్టుగా. అందుకే ఎప్పుడు కూడా ముందుగా సిద్ధపడాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. 4, 5, 6 వచనాలు చదివిన తర్వాత మనము వాక్యములోకి వెళ్దాం. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మీరు మైక్ లేదు కాబట్టి నేనే చదువుతాను, తప్పదు మరి. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆయనే మమ్ములను క్రొత్త నిబంధనకు అనగా అక్షరముకు కాదు గాని ఆత్మకే పరిచారము అవుటకు మాకు సామర్థ్యము కలిగి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. ఆమేన్. అలాగే బైబిల్లో మరొక మాట చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనము నుండి మరి 18వ వచనం వరకు యేసు ఫిలిప్పుడైన కైసరు ప్రాంతమునకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులకు అడగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకైన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బరయోనా, నువ్వు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రము నాయన. నీ వాక్యం ఎంత సత్యము, ఎంత విలువైనది, ఎంత గొప్పది ప్రభా. నీ వాక్యము తెరవబడితేనే అవన్నీ మాకు అర్థమవుతాయి ప్రభా. నువ్వే మాతో మాట్లాడండి. మేమేదో ఈ లోకము చూడలేకపోయింది చూడగలుగుతున్నామంటే ఇది నీ కృప అని మేము నరిగి ఉన్నాం.
అందుకే మాతో మీరు ఉండి నడిపించండి. మా సామర్థ్యం మా బలము కాదు, కానీ ఇది మీ యొద్ద నుండే వచ్చి ఉన్నది. ప్రభా, మీకే స్తోత్రము. ఈ వాక్యము ద్వారా మేమందరం ఆశీర్వదించబడ్డకు కృపను దయచేయమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మీకు చాలా ఉన్నతమైన ఒక బైబిల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలను మీకు నేను చూపించాలని నేను అనుకుంటున్నాను. మనము నమ్ముతున్న ఈ వర్తమానము, మనం కలిగి ఉన్న ఈ మెసేజ్, ఈ కాల గడియ వర్తమానం ఏదో మనుషుల యొక్క ఆలోచనలను బట్టి వచ్చిందని ఎప్పుడు అనుకోకండి. ఇది దేవుడి యొక్క అనాది ప్రణాళికలు ఉన్న తన తలంపులు, తన ఆలోచనలు మన దగ్గరికి వచ్చింది. అది ఎలాగొచ్చిందో నేను చెప్తాను. ఈ పలుకుబడిన మాటల వెనకాల దేవుని యొక్క ఆలోచన ఎలాగ దాగుందో నేను చూపిస్తాను. ఈ రాయబడిన మాటలు చూస్తే అది నిజంగా అది ఉన్నది ఉన్నట్టుగా నువ్వు కనుగొనవాలంటే నువ్వు తప్పిపోతావు. నేనేం మాట్లాడుతున్నాను ఇప్పుడు, ఇది ఒక మాట రాయబడింది. ఈ మాట ఉన్నది ఉన్నట్టుగా నాకు దొరుకుతుంది అనుకొని నువ్వు ఆలోచిస్తే నువ్వు తప్పిపోతావు. వింటున్నారా? మీరు వినట్లేదమ్మా, కొద్దిగా అప్పుడే జుమాంచిపోయారా? వినండి. అందుకే పౌలుస్ గారికి ఒక అనుభవం వచ్చింది. ఆయన ఏమంటున్నాడంటే, మేము అక్షరానికి కాదు దాసులమే, మేము జీవమిచ్చే ఆత్మకి దాసులం. అంటే అక్షరము చంపును, ఆత్మ జీవింపబ. అంటే అక్షరం వెనకాల దేవుడు ఉద్దేశం దాగుందనమాట. అంటే మనకి దొరకవలసింది ఏంటిది? అక్షరం కాదు. ఇప్పుడు ఒక మాట రాయబడింది ఇక్కడ. ఈ మాట దాని వెనకాల దేవుడి యొక్క ఉద్దేశము, జీవము దాగి ఉంది. ఇప్పుడు ఏది దొరకాలి మనకైతే? ఈ అక్షరం కాదు. ప్రపంచం మొత్తం కూడా ఈ అక్షరాన్ని చూస్తారు, ఈ అక్షరాలు, ఈ పదాలని చూస్తారు. కానీ ఆ పదం వెనకాల దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో అది దొరకాల. అర్థమైంది మీ అందరికీ? అంటే ఒక రోడ్డు అంచున ఒక బోర్డు పెట్టారనుకో గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి? ఈ గుర్తు వెనకాల ఉద్దేశము ఆ నడిపించేవాడు, రోడ్డు మీద వచ్చినవాడు గ్రహించాలనే కదా. చెప్పండిరా. ఒక దగ్గర ఇలాగుంటుంది, ఒక దగ్గర ఇలాగుండి ఇలాగుంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఆ సింబల్ వెనకాల, ఆ సింబల్ వెనకాల ఏ ఉద్దేశం దాగి ఉందో అది గ్రహించాలని అది ఆ రోడ్డు అంచుని పెడతారు. కొన్నిసార్లు ఆరను పెట్టి ఇలాగా ఇంటి కొడతారు. అంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటి? అక్కడ ఆరను కొట్టొద్దు, ఇక్కడ ఏదో చిన్నపిల్లలు స్కూల్ ఉండొచ్చు, లేదా హాస్పిటల్ ఉండొచ్చు, డిస్టర్బెన్స్ చేయకూడదని ఒక భావన అర్థం చేసుకోవాలని. కొన్ని దగ్గరలా ఆ రోడ్డు అంచుని సింబల్లో ఇలాగేస్తాడు. అంటే ముందు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళు అని. దాని సింబల్ వెనకాల నువ్వు గ్రహించాలని. అర్థమైందా? ఏంటి రాదు అంటే అది ఎలాగెలాగుందో అదేటో అనుకుని నువ్వు వెళ్ళావనుకో నీ నడుము ఇరిగిపోద్ది అనమాట. అంటే ఇప్పుడు ఏమైంది? సింబల్కి సింబల్గా చూస్తే
నువ్వు సస్తావు, కానీ సింబల్ వెనకాల భావాన్ని అర్థం చేసుకుంటే బ్రతుకుతావు. అంతే కదా మరి, చెప్పండి రా. ఇంకో దగ్గర ఇలాగుండి ఇలాగ ఉంటుంది. ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది, మర్యాద గుండని. దాని అర్థం అంటే రోడ్డు అంచుని సింబల్ వెనకాల గవర్నమెంట్ నీకు ఎందుకు పెట్టింది అంటే దాని వెనకాల ఆ రోడ్డు యొక్క భావనను నువ్వు అర్థం చేసుకొని నువ్వు నడపాలని. అంతేనే అది చూసి నువ్వు ఆనందించాలని, నువ్వు లైట్ కొడితే అది వెలుగుతుందని ఉద్దేశం కానీ కాదు. అసలు పెట్టిందే దాని వెనకాల భావం నువ్వు గ్రహించాలని. ఓకే, ఇంకొకసారి ఎలాగుంటుందంటే ఇలాగుండి ఇలాగుంటుంది ఒక గుర్తు. ఇక్కడ 2 రోడ్లు ఉన్న జంక్షను, నువ్వు ఎటు వెళ్ళాలనుకుంటా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళని. ఇంకొక దగ్గర రోడ్డుకి ఇంకొక సింబల్ ఉంటుంది. ఇదంతా బోర్డు మీద గీసి చూపించదు, బోర్డు లేదు కాబట్టి మీకు చెప్తున్నాను. ఇలాగెళ్ళి ఇలాగైపోయి ఇంకెలాగెళ్తుంది అంటే అర్థం ఏంటంటే ముందు ఇరుకు రోడ్డు కానా ఉంది, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి, నువ్వు వెళ్ళిపోకు, ఇదే ఎడల్పులో ఉందనుకుని వెళ్ళిపోకు అని చెప్పడానికి దాని భావము నువ్వు గ్రహించాలని. ఆ సింబల్స్ వెనకాల ఉన్న భావము గ్రహించాలని. ఇది ఎప్పుడు పౌలు గారికి ఈ అనుభవం వచ్చిందంటే వాక్యము రాయబడినట్టుగా చూస్తే ఖచ్చితంగా మనం తప్పిపోతాం. ఆ రాయబడిన దాని వెనకాల సింబల్ దేవుడు దాచాడు. ఆత్మ దేవుడి యొక్క మనసులో ఇంకొకటి ఉంది. ఆ చెప్పిన దాని వెనకాల దేవుడు ఇంకొకటి ఉంచాడు, తన ఆత్మ. ఇప్పుడు అది మనకు దొరికితే బ్రతుకుతాం. అది దొరకకుండా ఈ బైబిల్ ద్వారా దేవుడికి సంతోష పెట్టడం అంటే ఎవరి తరం కాదు. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. దీనికి మనకి ఈరోజు కూడా ఇది తెలుసుకోకపోవడమే ఈ కాల ప్రవక్తికి ఈ లోకము నిందిస్తుంది, పట్టుకోలేకపోయింది. ఈ కాల వర్తమానానికి డినామినేషన్లన్నీ తప్పిపోవడానికి కారణం ఏంటంటే ఈ అక్షరాలే. అక్షరం చంపుతుందని కూడా వాళ్ళు చదువుతారు, కానీ మరి ఆత్మని ఎతకడం రాదు. ఇప్పుడు ఆత్మ ఎతకడం రావాలి కదా. అక్షరము చంపునని విషయం వాళ్ళకి తెలుసు కానీ చదివినంత వరకే. కానీ దాని వెనకాల భావం ఏంటో వారు వివరించలేకపోయారు. ఈరోజు మీకు కొద్దిగా దాని గురించి ఈ కాల గడి వర్తమానం మనం ఎలాంటిది పట్టుకున్నామో మీకు కొద్దిగా చెప్తాను. దాన్ని బట్టి దీనికి ఎంతగా ఆధారపడాలో మీరు నేర్చుకోండి. హల్లెలూయా. చెప్పండి, అర్థమవుతుంది మీ అందరికీ? దయచేసి మీరు అందరూ వినండి. ఇప్పుడు ఒక ఉదాహరణకి నేను తీసుకుంటాను ఒక మాట. చెప్పండి, ఇప్పుడు యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం ఒకటి తీసుకుందాం. ఇప్పుడు ఒక్క మాట తీసుకుందాం. చదవండి, మైక్ తీసుకో. అది ముడిపెట్టుకుని ఎప్పుడు బాగు చేయరా బ్రదర్? ఈసారి బాగు చేయండి నాన్న, బాగు చేయండి ప్లీజ్ దయచేసి. లేకపోతే నాకు ఇవ్వండి, నేను బాగు చేసి తెస్తాను, మరేటి చేస్తాను. తంగిలి ఎక్కడ వాటాలు వేస్తారో తెలిసిపోద్ది, కానీ మైక్ మాత్రం బాగోట్లేదని తెలియట్లేదు మనకి. రైట్, కొద్ది కదుపు అందకు కదుపు. ఒక 5 నిమిషాలు పోతే పోయింది. అలా మడత పెట్ట రావట్లేదు కాబట్టి తొయ్యి అలా తొయ్యి. ఇప్పుడు హల్లెలూయా అదనమాట. తోసి అలాగ ఉంచాలి, కదపకూడదు. మరి హల్లెలూయా లేదు, ఏమీ లేదు. తగ్గించుకోవాలి సౌండ్ దానికి. ఇంకా దానికి పెద్ద బిల్డప్ సౌండ్ పెద్దది పెట్టేశారు. హల్లెలూయా. అదే అక్కడ షోల్డరింగ్ లూజ్ అనమాట. తెచ్చేసుకోవాల్సింది మనం ఒక మైకు, వైరు ఒక మైక్ తెచ్చుకుంటే బాగున్నాం. అది 2 లోపల కలిసిపోతున్నాయేమో, వైర్లు కలిసిపోతున్నాయి నాన్న లోపల. హల్లెలూయా. ఒకసారి యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం తీసి మీరు చదివితే, కాబట్టి ప్రభు తానే
ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. అంటే కన్యక, వింటున్నారా? కన్యకకి పుట్టబోయే పిల్లడి పేరు ఏం పేరు? ఇమ్మానుయేలుగా ఉంటాడు అని క్లియర్గా చెప్పబడింది. నిజమేనా? దేవుడే పలికాడు దానికి ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా. దేవుడే ఇలాగ యేసయ్య రాబోతున్నాడని, అతని పేరు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబోతున్నామని చెప్పబడింది. ఈ పలుకుబడిన దాని వెనకాల దేవుడి యొక్క ఉద్దేశము వేరే. హల్లెలూయా, హల్లెలూయా. వదిలే బెదర్, ఇంకా వదిలే దాన్ని ఊసి వదిలే. కొద్దిగా ఇప్పుడు వాక్యం మీద మనసు పెట్టు, చాలు. వదిలే. ఇంకొకసారి వారం అది బాగా అయితేనే వస్తాను నేను ఇక్కడికి. అది బాగా అయితేనే వస్తాను ఇక్కడ ప్రేయర్కి. మీరు ఏం చేస్తారో చెయ్యండి ఇంకా, ఓకేనా? దయచేసి వినండి. ఇప్పుడు ఆ కన్యకకు పుట్టబోయే బిడ్డ పేరు ఏం పేరు? ఇమ్మానుయేలు అని పేరు పెడతామని చెప్పాడు. దేవుడు చెప్పాడా? నాకు చెప్పండి. పాత నిబంధనలో లూకా సువార్త, మత్తయి సువార్త 1:8 ఏం చెప్పబడింది? ఏం రాయబడింది బ్రదర్? లూకా సువార్త 1:8. లూకా సువార్త 1:8. 1:8 ఏం చెప్పాడు చూడండి ఒకసారి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున నేను చూస్తాను, నేను చెప్తాను, గాబర పడిపోకనే. ఒక్క నిమిషం ఆగండి, నేను చూపిస్తాను. హల్లెలూయా. 1:23 మత్తయి సువార్త 1:23 మీరు ఒకసారి చూస్తే ఏమంటాడు చూడండి ఒకసారి. ఆమె యొక్క కుమారుని కనును రక్షించును గనుక ఏంటిదే? యేసు అని పేరు పెడతారు. అక్కడ ఏం చెప్పబడింది? ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని చెప్పాడు. ఇక్కడ యేసు అని పేరు పెట్టారేంటి? కారణం అక్కడ పలికిన దేవుడి యొక్క ఉద్దేశం. ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అనే మాటకి వెనకాల దేవుడు భావం ఒకటి ఉంది. ఆ భావము ఇక్కడ మరియమ్మ దగ్గర బయలుపరచబడుతుంది. అక్షర ప్రకారం చూస్తే ఇమ్మానుయేలు అని పేరు పెట్టాలా? ఇమ్మానుయేలు పేరు పెడతారు. ఏమి ఇమ్మానుయేలు పేరు పెట్టలేదు, ఈయన కాదైతే అని అనేస్తారు. కానీ ఆత్మలో ఒక ఉద్దేశం ఉంది. ఆ ఇమ్మానుయేలు అని పేరు శబ్దం వెనకాల దేవుడి యొక్క మనసులో ఇంకొక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే యేసు. అర్థమైంది మీ అందరికీ? ఇప్పుడు అక్షరం చూస్తే ఇమ్మానుయేలు అని రాయాలి. కానీ అక్కడే యెషయాలో చెప్పబడిన 9:6 చెప్పినట్టుగా ఈయనే ఆ ఇమ్మానుయేలు, ఆయనే ఆ కుమారుడే ఇమ్మానుయేలు అయి ఉంటాడని ఒక ప్రత్యక్షత దేవుడి మనసులో ఉంది. శబ్దం పలికిన శబ్దం వెనకాల, రాయబడిన శబ్దం వెనకాల దేవుడి మనసు ఏముందంటే యేసు అనే ఉంది. కానీ పలికింది ఎలా పలికాడు? ఇమ్మానుయేలు అని పలికాడు. అందరు చెప్పండారా? శిశువు పుట్టెను అన్నాడు. ఆ తర్వాత ఇక్కడేమన్నాడు? 6 ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, అతని భుజం మీద రాజభారం ఉంటుంది. ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, దానకర్త అతనికి పేరు. ఇవన్నీ కూడా పలికిన శబ్దాలు అవి.
ఈ మాటలు పలికిన అక్షరాల్లో దాగి ఉన్న మర్మం ఏంటంటే ఆయనకి యేసు అని. ఇప్పుడు ఈ అక్షరాలు పలికిన దాని వెనకాల దేవుడు మనసు ఏదో ఉంది వేరేది. ఇప్పుడు అక్షరం ప్రకారంగా పెట్టబడాలంటే అంటే అక్షరం ప్రకారంగా లేదు కాబట్టి మేము నమ్మము అంటే దెబ్బ అయిపోయినట్టే. అర్థం అవుతుందా మీ అందరికీ? దెబ్బ అయిపోయినట్టే. కానీ దాని వెనకాల ఒక భావం దాగి ఉంది. అది దేవుడి యొక్క ఆలోచన, అదే నిత్య జీవం. అర్థమైంది మీ అందరికీ? ఇప్పుడు జనులందరూ ఇప్పుడు తప్పడానికి కారకులు ఏంటది? తప్పండి. అక్షరానికి చూశారు, అక్షరాన్ని చూశారు. ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతారు. ఏ ఇమ్మానుయేలు పేరు పెట్టలేదు, యేసు అని పేరు పెట్టారు కదా, మేము ఎలా నమ్ముతాము అంటారు. ఇప్పుడు చెప్పండి. కానీ దాని వెనకాల శబ్దం వెనకాల దేవుని యొక్క ఆలోచన ఏంటంటే యేసు, దేవుడు మనకి తోడు, మనలాంటి వాడు అయ్యాడు అని అర్థం. యేసు అనగంటే దేవుడు మనకి తోడు, మనలాంటి వాడు అయ్యాడు అంటే దేవుడు మనలాగా మనిషి అయ్యాడు అని అర్థం. అది అందుకు దేవుడు పెట్టాడు పేరు. అర్థమవుతుంది మీ అందరికీ? ఇప్పుడు అక్షరాన్ని బట్టి చూస్తే జనులందరూ గ్యారంటీ తప్పిపోతారు. అందుకే పౌలు గారికి ఈ రివల్యూషన్ ఎప్పుడు వచ్చిందంటే దమస్కు మార్గంలో. చిన్నప్పటి నుంచి గమలీయేలు దగ్గర నేర్చుకున్నాడు ఆయన ధర్మశాస్త్రం మొత్తమును. యెహోవా ఎలాగొస్తాడు, కన్యక గర్భంలో ఇమ్మానుయేలు పుడతాడు అనుకునే నేర్చుకున్నాడు ఆయన. అందుకే ఈ కొత్త బోధ ఏంటి, యేసుకు నమ్మడం ఏంటి అనుకుని చంపడానికి చెరసాల్లో వేయడానికి వెళ్తుంటే దమస్కు మార్గంలో అడ్డగా నిలబడ్డాడు ఆయన. ప్రభువా నువ్వెవరివి అని అడుగుతున్నాడు. నువ్వు ప్రభువా నీ ఎవరివి అని అడుగుతున్నాడు. అంటే ఆయనకి తెలియదు. ఇంతవరకు చూసింది అక్షరాలు చూశాడు, నేర్చుకున్నది అక్షరాలు నేర్చుకున్నాడు. ఈరోజు సమస్తలన్నీ నేర్చుకుంది ఏంటది? అక్షరాలు. మాట్లాడరేటీలో అక్షరాలు నేర్చుకుంటారు. కానీ దాని వెనకాల ఉన్న భావం, ఇప్పుడు నిన్న చెప్పాను కదా, సిగ్నల్ ముందు కొన్ని సిగ్నల్ వెనకాల ఒక భావం ఉంటుంది. ఆ భావం వాళ్ళకి దొరకలేదు, అక్షరంలోనే చచ్చిపోయి ఉండిపోయారు. కానీ మనము కూడా అలాగ చచ్చిపోకూడదని ఆత్మ ఏమి ఆలోచించి రాసిందో, ఆ అక్షరం వెనకాల దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో అది రాయబడలే బైబిల్లో. ఎక్కడ ఏ భావన కింద రాయలేదు, దేవుడు ఏ సంగతి కింద రాయలేదు. దాని వెనకాల ఆయన కొన్ని భావనలు ఉన్నాయి, ఆయన ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలే రాయబడలేదు. ఆ రాయబడిపోయిన దానిదే ఆత్మ బోధిస్తుంది వచ్చి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒక మనిషి ఆత్మ చేత నడిపించబడుతున్నాడని ఎలాగ తెలుస్తుంది అంటే అక్షరము చదువుతాడు, కానీ దాని వెనకాల ఉన్న భావము తెలియజేస్తాడు. అది ఆత్మ నడిపింపు. అక్షరం ఉన్నది ఉన్నట్టుగా నేర్పించడం కాదు. ఏదో నేను మాట్లాడుతున్నాను, చిన్న అధ్యాయం ఏది, పెద్ద అధ్యాయం ఏది, బైబిల్ ఎంతమంది రాశారు, ఇవన్నీ నేర్చుకుంటే ఏం ప్రయోజనం? మాట్లాడరేటి. ఈ పదం ఎన్నిసార్లు రాయబడి ఉంది, ఆ పదము యెహోవా అనే పదం ఎన్నిసార్లు రాయబడి ఉంది, రామ అనే పదం ఎన్నిసార్లు రాయబడి ఉంది, యెషయా అనే పదం ఎన్నిసార్లు రాయబడి ఉంది అని తెలుసుకుంటే ఏం ప్రయోజనం? ప్రతి పదం వెనకాల, ఆ పలుకుబడిన మాట వెనకాల దేవుడు భావము తెలియజేయబడినప్పుడే మనిషి బ్రతుకుతాడు. మనం జీవించవలసింది దేని ద్వారా? రాయబడిన దాని కాదు, వెనకాల దాయబడింది. రాయబడిన దాని వెనకాల దాయబడింది మనకు బోధించబడాలి. అందుకే జనాలందరూ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకుని యేసయ్య అన్నాడు కదా. ఇప్పుడు ఏం చూస్తున్నారు? అక్షరాలే చూస్తున్నారు, కానీ దాని భావము పేతురుకు తెలుసు. అర్థమైంది మీ అందరికీ? వాళ్ళు అక్షరాన్ని చూసి చేస్తున్నారు, కానీ ఆత్మ జీవింపజేయబడుతుంది. జీవము, నిత్య జీవం దొరకాలంటే ఆ రాయబడిన దాని వెనకాలది తెలియాల. అప్పుడే ఒక విశ్వాసి కరెక్ట్ అయిన ఆరాధన చేయగలడు, నిజంగా అది చూడగలుగుతాడు. రాసిన దాన్ని బట్టి చూస్తే అందరూ తప్పిపోతారు. అందుకే ఈ రాయబడింది ఇమ్మానుయేలు అని పేరు పెడతాడు అనుకుని ఎదురు చూస్తున్నారా? జనులు నా గురించి ఏమనుకుంటున్నారని అడిగాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఈ ప్రశ్న వేయడానికి శిష్యులకి ఏంటి కారణం తెలుసా? ఈ మాట అక్షరంలో రాయబడింది కదా, అలాగా యెషయా గ్రంథంలో ఇలాగ రాయబడింది కదా. ఇప్పుడు జనులు ఏమనుకుంటున్నారు? 13వ వచనం, 16వ అధ్యాయం 13వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతమున
ఫిలిప్పీదైన కైసర ప్రాంతానికి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అని అడిగాడు. శిష్యులను అడుగగా ఎందుకు అడుగుతున్నాడన్నా? ఇంతవరకు వాళ్ళు నేర్చుకుంది ఏంటి? రాయబడిందే నేర్చుకున్నారు. ఏదైతే పలకబడిందో అదే నేర్చుకున్నారు. కానీ పలకబడిన దాని వెనకాల దేవుడు మనసు ఎవరు బోధించలేదు. ఇప్పుడు యేసయ్య అడుగుతున్నాడు, ఈ మనిషి కుమారుడు ఎవరని అడుగుతున్నారు అన్నప్పుడు ఏమన్నాడంటే, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు అదుగో కొందరు ఏలియా అనియు. అంటే ఎవరికి దొరకలేదన్నమాట దేవుడు మనసు. అవును. దేవుడు ఊహించింది ఎవరికి దొరకలేదు. కొందరు ఇర్మియా అని దేవుడు అనుకునేది వీళ్ళకి దొరకలే. అందుకే రకరకాలు అనుకుంటున్నారు. లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకాయన మీరైతే ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అయితే ఆలు సోదలే మీకే రివల్యూషన్ దొరికింది. వాళ్ళందరూ రాయబడిన దాన్ని బట్టి వాళ్ళు అలాగ తప్పిపోయారు. కానీ మీరు దేన్ని బట్టి మీరేమనుకుంటారు చెప్పండి అన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా పేతురు? సీమోను పేతురు, అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. కరెక్ట్గా అక్కడ రాయబడింది నువ్వే. మీకు ఇంక అర్థం కాలే? నాకు తెలుసు మీరు ఎంతవరకు వస్తారో నాకు తెలుసు. మీ చదువు నాకు తెలీదా ఏంటా? చెప్పండి. ఇంకోసారి నేను మాట్లాడుతున్నా. వీడు సౌండ్ తగ్గించాడు, కొద్దిగా పెంచినాను, కొద్దిగా నాకు గొంతు పోతుంది నాన్న. నువ్వు సజీవుడగు దేవుని కుమారుడైన యేసువి. చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ మాట ఇది? అక్కడ రాయబడిన దాని వెనకాల దాయబడినది పేతురు పలికాడు. ఇదే దేవుడు కోరుకున్నది. ఏదో నేను మాట్లాడుతున్నా. అక్కడ రాయబడిన దాని వెనకాల దేవుడికి ఏ భావన ఉందో, ఆ కుమారుడిగా ఏమని పేరు పెట్టబడతాడు అనే విషయము అక్కడ రాయబడిందో అది బయలుపరిచేది దేవుడు మనసు బయలుపరిచేది పేతురికి. రాయబడిందే చూస్తారు అందరూ. ఇప్పుడు పాస్టర్లు అందరూ ఏడు చూస్తారు చెప్పండి? యేసయ్యలకు అన్నాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. దాని భావము మాట్లాడరేటి? దాని భావము, దాని వెనకాల భావం, దాని ఉద్దేశం ఏంటి? దాని భావము ఏంటంటే ఆ పేరేంటో ఆ పేర్లు ఇమ్మని వాళ్ళకి అర్థమైంది. ఆత్మ పలికిన దాని వెనకాల జీవముగా దాగి ఉంది. ఇప్పుడు పేతురు అన్న ఆన్సర్ కరెక్టా కాదా? ఇక్కడ తెరువబడింది, చెప్పబడిన రాయబడిన దాని వెనకాలది తెలిసిపోయింది ఆయనకి. దాదే అలాంటిదే నా సంఘం, దాని మీదే నేను కడతాను, ప్రత్యక్షత మీదే నేను కడతాను అని దేవుడు చూపించాడు ఆయనకి. పేతురు, ఇదే నేను కట్టబోయే సంఘం. రాయబడింది కాదు, రాయబడిన దాని వెనకాల దాయబడింది, తెరవబడిన దాని మీదే నా సంఘం కడతాను. అంటే తన సంఘము పట్టుకునేది రాయబడింది కాదు, దాని వెనకాల దాయబడింది పట్టుకుంటారు. ఇది కొద్దిగా లోతని విషయాలు. చిన్నపిల్లలు గంజి నీళ్ళు తాగింది కాదు ఇది. బైబుల్ కొద్దిగా ఆత్మీయమయ స్థితిలో ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది ఈ మాటలు. పేతురు ఏం చెప్పాడు? అయితే మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు ఏమన్నాడు ఈయన? నువ్వు సజీవుడైన దేవుని కుమారుడివి. ఈయనకి ఎలాగ అర్థమైపోయింది? యేసు అని పేరు పెట్టినప్పటికి కూడా ఆ మాట భావం ఇదే, నువ్వే అది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే అందుకు యేసు సీమోను బర్యోనా నువ్వు ధన్యుడవు, పరలోక తండ్రి ఇది నీకు బయలుపరిచాడు. అంటే తండ్రి ఆలోచించింది ఆ వాక్యం వెనకాల ఏంటి? ఇది దేవుడు ఆలోచించింది ఏంటైతే తను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు పేతురు అన్న మాటే ఆ యొక్క ఇమ్మానుయేలు అనే పేరు లోపల ఉన్న భావం. దేవుడు నామానికి భయం కలుగును గాక. మిగతా వాళ్ళందరూ ఎలాగుండిపోయారు? ఇమ్మానుయేలు పేరు పెట్టలేదు, ఇమ్మానుయేలుని పట్టాలి కదా అనుకుని ఉండిపోయారు. అక్షరము చంపును. అందరు చెప్పండి. అక్షరము చంపేస్తుంది, ఆత్మ జీవింపజేస్తుంది. ఆ అక్షరం వెనకాల, దాని వెనకాల పలుకుబడిన దాని వెనకాల దేవుడి యొక్క ఉద్దేశమే ఇప్పుడు పేతురు పలికాడు.
మిగతా వాళ్ళందరూ ఏమనుకున్నారు? ఇర్మియా, యెషయా, ఏలియా, యాహాను అనుకున్నారా లేదా? రకరకాలు అనుకున్నారు. కానీ దేవుడు సరైన విధంగా ఏదైతే ఆలోచించుకొని అక్కడ రాయించాడో అదే పలికాడు పేతురు. ఇప్పుడు మనం ఏది చూడాలైతే, ఏది చదివినా దాని వెనకాల భావం తెలియాల. ఇప్పుడు అర్థమైంది మీ అందరికీ? ఇది విత్తనముగా దేవుడు రాయించాడు, కానీ దీని వెనకాల దేవుడి ఉద్దేశం వేరు. బైబుల్ని ఎప్పుడైతే నువ్వు అలాగ చూస్తావో బైబుల్ నీకు తెరవబడుతుంది. ఈ బైబుల్ రాయించింది దేవుడు ఒక ఉద్దేశం కొరకు రాయించాడు. గవర్నమెంట్ పెట్టింది ఉద్దేశమే, ఆ సింబల్స్ ఒక ఉద్దేశం కొరకు. ఆ ఉద్దేశం గ్రహించినోడు బ్రతుకుతాడు, ఆ ఉద్దేశం గ్రహించకపోయినాడు సస్తాడు. ఇప్పుడు ఈ బైబిల్ని ఒక ఉద్దేశం కొరకు దేవుడు రాయించి పెట్టాడు. ఈ ఉద్దేశాన్ని పట్టుకొని నడిచిన వాడు బ్రతుకుతాడు, మిగతా వాళ్ళందరూ నశించిపోతారు. ఏమి స్ట్రిక్ పెట్టాడు దేవుడు, మాట్లాడరేటీలు. అందుకే మీరు ఆడలు ఎప్పుడు వెళ్ళినప్పుడు, మగపిల్లలు బండి తోలుతున్నప్పుడు పకాడి కొనండి, అన్నం కొనండి, మాంసం కొనండి అనకుండా రోడ్డు అంచుని గమనించండి. అలా సింబల్ ఏంటి, ఎందుకు పెట్టాడు, దేనికి పెట్టాడు అని ఆలోచించండి. ఏటమ్మా అర్థమైందా? కొంతమంది ఆడపిల్లలు చెవులు కొరికేస్తుంటాడు అలా ఆయనకి. ఎక్కినప్పటి నుంచి చెవు తిని 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 వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత వదులుతారు. పొకాడి 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 చూడు, అదే నువ్వు తీసుకెళ్ళావు కురపము, పొకాడి కొనలేదు, ఏటు కొనుక్కొని తీసుకెళ్ళిపోతున్నావు, నీకు ఏటి తెలియదు అనుకుని అంటుంటారు. ఏటో ఏటో మా శ్యామని అంత కుమిలిపోతున్నాడు ఏకంగాను. ఎప్పుడు గుర్తు వస్తుంది ఏటో ఆయనకి. అర్థమైంది మీ అందరికీ? కొంతమంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, రోడ్డు పక్కన గవర్నమెంట్ ఎందుకు పెట్టింది? దేనికి? ఏదో గ్రహించాలనే కదా, ఏదో పట్టుకోవాలనే కదా, ఏదో పట్టుకొని నడవాలనే కదా. దేవుడు కూడా పలికింది ఏంటది? ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడదు అంటే ఇమ్మానుయేలు పేరు అలాగే చూస్తున్నారు. కానీ దాని వెనకాల భావము దేవుడు ఏదో కలిగి ఉన్నాడు. అది యేసు అనే రక్షకుడు, రాజభారం అంతా మోసేవాడు, సమాధానకర్తకు దేవుడు తండ్రి, అన్ని నిత్యుడగు తండ్రి, అన్నీ ఈయనలోనే. నువ్వు అక్కడ వాగ్దానం చేసిన దేవుని కుమారుడు నువ్వే, సజీవుడైన దేవుని కుమారుడు నువ్వే. మిగతా వాళ్ళందరూ ఆ పేరు పెట్టలేదని తప్పిపోతే ఈయనెందుకు అని ఎంత చక్కగా అర్థమైందంటే, ఇది ఎవరు బయలుపరిచారు? తండ్రి. దేవుడు ఆలోచనలు ఎవరికి బయలుపరచబడతాయి? ఎవరికైతే తన ఇష్టలో వారికి బయలుపరుచుకుంటాడు ఆయన. వింటున్నారా? నా తండ్రి నీకు బయలుపరిస్తే కానీ రక్తమాంసాలు నీకు బయలుపరచలే. రక్తమాంసాలు జ్ఞానము మనిషి తెలివితేటతో చూస్తే అక్కడ అక్షరాలు చూసి ఆగిపోతాడు. కానీ ఇది నా తండ్రి బయలుపరిచాడు. ఇప్పుడు వాక్య విషయం ఎవరు బయలుపరచాలి? తండ్రి. తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మయే మనకి బయలుపరచాలి ఇవన్నీ. ఒక వాక్యము, ఒక వర్తమానం కింద అది ఏముందో ఎవరు బయలుపరచాలంటే దేవుడే. ఏ కారణం లేకుండా ఇది రాయించడు దేవుడు. ఏ కారణం లేకుండా బోర్డు రోడ్డు నుంచి పెట్టరు. మాట్లాడరేటి. ఇది ప్రమాదమైన జోను, స్లోగా వెళ్ళవలను, ప్రమాదము జరగవచ్చు అని బోర్డు పెడతారు. రోడ్ల పక్కనే పెడతారు కదమ్మా, పెడతారా లేదా? అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు అదే అలాగే రాస్తుంటారు. వెళ్ళావు అనుకో, పక్కా హాస్పిటల్లో వెళ్ళవలసిందే. హాస్పిటల్కి వెళ్తావో గుమ్మికి వెళ్ళిపోతావో తెలియదు. దాన్ని పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టి జాగ్రత్తగా నువ్వు తప్పించుకొని జీవించాలని. అదే ఉద్దేశంతో పెడతారు కదా. గవర్నమెంట్ డబ్బులు ఎక్కువైపోయి అలా పెడతారా? చెప్పండి మీరే. దేవుడు కూడా ప్రతి మాట వెనకాల కూడా దేవుడు తన ఉద్దేశాన్ని దాచిపెట్టాడు. దాచిపెట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ విషయము పేతురుకి బయలుపడిపోయింది. అలాగ కట్టబడాలి సంఘం. ఎలాగా బయలుపాటు మీద, ప్రత్యక్షత మీద, రాయబడిన అక్షరం మీద కాదు, అక్షరం వెనకాల దేవుడి యొక్క ఉద్దేశం మీద, అక్షరం వెనకాల దేవుని యొక్క ఉద్దేశం మీద మనం కట్టబడాలా. అవునా? ఏలియా వస్తాడంటే ఎవడికి ఖాతరే లేదు. ఏలియా వస్తాడు, అప్పుడు వచ్చి చూసుకుంటారులే అనుకోని వదిలేశారు. కానీ
దాని వెనకాల ఉద్దేశం మనకు బయలుపడింది. ఈరోజు మనం కలిగి ఉన్న వర్తమానం మామూలు వర్తమానం కాదు. ఈ 7వ దూత పలికిన వర్తమానం దేవుడు జగత్ పునాది వేయబడక మునిపి ఆలోచించిన ఆలోచనలన్నీ ఈ కాలంలో మనకి వాక్యం వెనకాల దాయబడింది, బయటికి తీసుకొని వచ్చి పెట్టాడు. ఉదాహరణకి నేను చెప్తాను, బిలాం సిద్ధాంతం గురించి రాయబడింది. బిలాం సిద్ధాంతం ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది. మీరు చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. మీకు ఆలోచన కలుగు చేయడానికి ఇవన్నీ నేను చెప్తున్నాను. ప్రకటన 2:14. ఓకే, చదవండి. ఆయనను నేను మీ మీద కొన్ని తప్పుదములను మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహమునకు బలిచ్చిన వాటిని తినట్లుగా, జారత్వము చేయనట్లుగా ఇశ్రాయేలుకు ఉరి వడ్డమని బాలాకునకు నేర్పిన చూడండి, బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. చూడండి, ఇక్కడ ఏం మాట రాయబడింది? బాలాకునకు నేర్పిన బిలాము బోధను. ఇది బిలామేమో బాలాకుకు నేర్పినట్టుగా ఇక్కడ చెప్తున్నాడు. అవునా కదా? బాలాకుకి బిలాము నేర్పించాడు. ఏమని? ఒరేయ్, విగ్రహాలకి అర్పించి భోజనం పెట్టు, వ్యభిచారంలోకి లాగు, అప్పుడు వాళ్ళు పడిపోతారు అని ఇశ్రాయేలుకి బిలాము నేర్పించినట్టుగా ఇక్కడ ఆత్మ చెప్పింది. చెప్పండి నా ఇప్పుడు నాకు చూపించు. సంఖ్యాకాండము 22వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు బిలాము గురించి రాయబడి ఉంటుంది. ఎక్కడ ఈ మాట ఉంది చెప్పు? మాట్లాడరేటిలు బిలాము బాలాకుకి నేర్పించినట్టుగా ఆ పదం చూపించమని ఎవరికైనా చూపించమనండి. ఇంటికి వెళ్ళి ధ్యానించండి. బిలాము బాలాకుకి ఇలాగ నేర్పించాడు, ఇలాగ చేయమని. ఇక్కడ యోహానుకి దేవుని ఆత్మ ఎందుకు రాయిస్తుంది? అక్కడ జరిగిన సంఘటనల వెనకాల అది ఉందన్నమాట. దాని భావము ఇది. ఎంతమందికి అర్థమైంది? అక్కడ అక్షరము ఏం రాయబడింది తెలుసా? బిలాము ఎన్నోసార్లు వెళ్ళాడు, చెప్పించబోయి దీవించాడు అని రాయబడి ఉంది. అంతే, మాట్లాడాడు. చెప్పించే బదులు దీవించాడు అని రాయబడి ఉంది. గాడిద ఆయనతో మాట్లాడినట్టు, దేవదూత వచ్చి అడ్డగించినట్టుగా అని రాయబడి ఉంది. కానీ ఈ బాలాకి బిలాము నేర్పించినట్టుగా ఒక్క మాట లేదన్న అక్కడ. మరి ఈ మాట ఎక్కడి నుండి తీశారు వీళ్ళు? ఈ మాట ఎక్కడి నుండి తీశారు? ఈ మాట ఎక్కడి నుండి వచ్చింది? బ్రదర్, అక్కడ జరిగిన సంఘటనల వెనకాల ఏమి జరిగిందో ఆత్మ తెలియజేస్తుంది. అర్థమవుతుంది మీ అందరికీ? ప్రత్యక్ష అంటే అదే, బయలుపట్టు అంటే అదే. మాట్లాడిన వినండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే రాయబడిన దాని వెనకాల దేవుడు ఉద్దేశమును కనుగొనుటయే ప్రత్యక్షత. సోదరులారా, దానియేలు పడుకుని పో, దానియేలు పడుకుని పో, వెనక్కి వెళ్ళిపో, పడుకో. ఎవరున్నారు వెనకాల? పోలే, పడుకోబెట్టివారు. ఆయనకి పడిపోతాడు, గుద్దేస్తాడు బాక్స్కి. దడేలు గుద్దేస్తే ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాం. వినండి, దాని అర్థమేంటి? అక్షరాల్లో కనబడదు కానీ దాని వెనకాల ఆత్మకే ఆ విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు యేసు అని పేరు ఎక్కడుంది? అయితే ఇమ్మానుయేలు అనే పేరు వెనక్కి ఉంది. అదే ఇక్కడ పెట్టబడింది. లేదు, ఇమ్మానుయేలు పెట్టలేదు కాబట్టి నేను నమ్మను అని వెళ్ళిపోయినాడంటే సచ్చాడు, అయిపోయా. కానీ నువ్వే ఆ కుమారుడివి. మాకు కుమారుడు అనుగ్రహించబడిన కుమారుడు నువ్వే. యెషయాలో రాయబడిన కుమారుడు. ఈయనకి అలా తెలిసిపోయింది, దేవుడు బయలుపరిచాడన్నా. అంటే అక్షరం వెనకాల దేవుడు ఉద్దేశాలు ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? అక్షరం వెనకాల ఏముంది? దేవుని ఉద్దేశాలు. ఆ ఉద్దేశాలు దొరికినోడే సంఘమయ్యాడు. నేనేదో మాట్లాడుతున్నాను,
అక్షరం వెనకాల దేవుని ఉద్దేశాలు ఉన్నాయి. పలుకోబడిన దాని వెనకాల దేవుని ఉద్దేశము ఉంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒక్కొక్కసారి ఎవరింటికైనా వెళ్తే వాళ్ళ భార్యకి సలహా ఇస్తుంటారు. ఏడు అల్లది ఇచ్చేమే బెదర్కి అంటాడు. అంటే వాళ్ళ ఆవిడికి చెప్తాడు, ఈయన వెళ్ళి మీకు నేను ఎలా చెప్పాను, ఈ డొకిరితో చెప్తుంది. ఏమంటారన్నా డొకిరి. ఈ డొకరా ఏమో డొకిరితో చెప్తుంది. ఏమని చెప్తాడంటే, అది బెదర్ గారు వస్తే ఇస్తాను కదా, అది ఇచ్చే అంటాడు. అది ఇచ్చే అంటే ఏంటి? ఆ అదిచ్చే అనే దాన్ని వెనకాల మర్మము ఆమెకే తెలుసు. మనకి అది ఇచ్చానే వినబడుతుంది. చెప్పండారా, అది ఇచ్చే అంటే నువ్వు ఇక్కడ కూర్చొని ఎన్ని ఆలోచిస్తావో. దుంపలా, డబ్బులా, శనక్కాయలా, తంగిలా, కంబోజాలా, ఎన్ని ఆలోచిస్తారో. ఈ ఇమ్మానియులను పేరు పెట్టదాని అనుకున్న జనాలు ఎన్ని ఆలోచించారు తెలుసా? మాట్లాడరేటి. ఒకడు ఇరిమియా అని, ఒకడు ఎస్యా అని, ఒక మాట చెప్పిన ఉద్దేశం వేరే దేవుడి దగ్గర ఉంది. అది మిగతావన్నీ ఊహలే. ఒకసారి ఆలోచించండి. అవునా కాదు చెప్పండి. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళామనుకో, పాస్టర్ గారు వచ్చారు, అలా అది ఇచ్చేమే అని వాళ్ళ ఆవిడకంటే, వాళ్ళ ఆవిడ ఏం చేస్తుందంటే అంటుంది. అంటే ఆమెకు అర్థమైపోయింది సీను. అది ఇచ్చామంటే ఇంతకుముందే వీళ్ళిద్దరూ బయలుపరుచుకున్నారు దానికి. పాస్టర్ గారు రాగానే వాళ్ళిద్దరు మాట్లాడుకొని ముందే సిద్ధపరిచి ఉంచారు. ఏటది? నిమ్మకాయ నీళ్ళు ఉదాహరణకి. ఎంతవరకు నువ్వు కోడి మాసం అన్నావు, తంగిలు అన్నావు, కంబోజాలు అన్నావు, అవన్నీ ఫెయిల్. మొత్తానికి ఆ మాట వెనకాల భావం ఎవరికి అర్థమైంది? ఆమెకు అర్థమైంది. అదే మా చెల్లి చనిపోయింది కదా జ్యోతమ్మ, అలా ఆయన డినామినేషన్లో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ దీంట్లో సేవ చేస్తుంటాడు. ఒకరోజు 4 పాస్టర్లకు తీసుకుని వెళ్ళిపోయాడు. నేను ఉన్నాను అప్పుడు, మా చెల్లికి చూడడానికి వెళ్ళాను. 4 పాస్టర్లకి టీ చేయాలన్నా, కాఫీ చేయాలన్నా రమారమి కనీసం పంచదార ఒక పావు కేజీ అని ఉండాలా, కాఫీ పౌడర్ ఉండాలా, పాలు ఉండాలి కదా, పాలు ఉండాలా. వచ్చరికి జతే పాస్టర్ గారు వచ్చారు, కాఫీ చేసి వచ్చా అని అన్నాడు. మా చెల్లి ఏమనలే. నేను కూడా చేసేస్తుంది కదా మా చెల్లి అనుకొని నేను చూస్తుంటే సా ఈ కోడికి ఏటి ఉందో తెలియదు సా అన్నది. అనేసరికి అలాగా అనుకొని వెళ్ళిపోతాండి ఈయన. ఏటి మర్మం? కోడి మాట్లాడడం ఏంటి, ఈయన లెగిసి వెళ్ళిపోవడం ఏంటి, నాకేం అర్థం కాలే. అంటే ఎంత అండర్స్టాండింగ్లో ఉన్నారు వాళ్ళు. బ్రదర్, నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు చిత్తములో ఉన్నవాళ్ళు కూడా ఈ మాటల వెనకాల అలాంటి అండర్స్టాండింగే ఉంటుంది. రాయబడిన దానికి చూడరు. నేనైతే ఒకటే కోడికే తిడుతుంది కదా, కోడికే అంటుంది కదా అనుకుంటున్నాను నేను. కానీ అన్నిది ఎవరికో తెలుసా? ఈ మేషారికి అర్థమైపోయింది. పంచదార లేదు, టీ లేదు. నేను పుసుక్కున అనీసాను, పరువు పోద్ది అనుకొని పల్లకి లేచి వెళ్ళిపోతాడు కొట్టుకి. ఇదేంటి మా చెల్లి ఎలాగంటే ఈయన ఇలాగ వెళ్ళిపోతాడేంటి? అప్పుడు అర్థమైంది, వీళ్ళ మర్మమే ఎంత ఉంటే దేవునికి దేవుని భార్యకి ఎంత మర్మం ఉంటుంది. వెంటనే పంచదార, కాఫీ, టీ పొడి అన్నీ తీసుకొని వచ్చి పెడితే అప్పుడు చేసి పెట్టిందనమాట. ఈ భాష అంటే అక్కడ మా చెల్లి, నువ్వు తెచ్చావేటి, బుర్రలేదు నీకు అని తిడితే ఆయన అక్కడ ఫెయిల్ అవుతాడు అనుకొని కోడికి తోలిందన్న. సమజ్దారికి సైకి చాలట, సైకి చాలు. ఈరోజు బైబిల్ కూడా దేవుడికి అర్థం చేసుకునే ఆత్మలు ఎన్నో ఉన్నాయి. భూమి మీద ఉన్నాయి. వాళ్ళకి ఒక వాక్యం రాస్తే చాలు, దాని వెనకాల భావము వాళ్ళకి అర్థమైపోద్ది. ఎందుకంటే దేవుడి చిత్తమే వాళ్ళకి బయలుపరుస్తుంది. అర్థమైంది మీ అందరికీ? ఎప్పుడు మా చెల్లి ఉదాహరణ తీసుకుంటుంటాను నేను, ఎందుకంటే నేను చూశాను కాబట్టి. ఇంకెవరిదో నేను చూడలేను. మీ ఇంటికి నేను రాలేదు, మీ భాష నాకు అర్థం అవ్వదు. మీరు తిడుతున్నారో చేస్తున్నారో నాకు తెలియదు, అందుకే మీరు ఏమంటున్నారో నాకు తెలియదు. కానీ మా చెల్లి ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం నాకు బాగా అర్థమైంది. వెంటనే వెళ్ళి అరువు తెచ్చాడో డబ్బులుండి తెచ్చాడో మనకు తెలియదు, కానీ తీసుకొని వచ్చాడు. కోడికి మాట్లాడితే అవతల అర్థమైపోయింది. ఈరోజు కూడా
వాక్యానికి అలా చూసిన వాడే బ్రతుకుతాడు. నేను ఏది మాట్లాడుతున్నా అర్థమైందా? ఇమ్మానుయేలు అని రాసినందుకు పేతురికి అర్థమైపోయింది, ఇది నీకు నీ మట్టుకు నీకు తెలుసుకోలేదు, రక్త మాంసాలు నీ జ్ఞానము నీ తెలివితేటలు కావు ఇవి, నా తండ్రే నీకు ఇది బయలుపరిచాడు. దీని మీదే నా సంఘం కడతాను. నా సంఘం, దేవుని సంఘం ఏంటంటే ఏదో అక్షరాల మీద కట్టబడేది కాదరా. అక్షరము చంపును, ఇంత అనుభవం పేతురికి మన పౌలు గారికి ఎలాగొచ్చింది? ఈయన నేర్చుకున్నంత జ్ఞానం అంతా ఎప్పుడు దమస్కు వెళ్ళే మార్గంలోనే, ఒరే నన్ను నేను కొలిసిన యెహోవాయే యేసు ఇతడేనమాట అని ఎప్పుడైతే తెరవబడిందో ఈయన నేర్చుకున్నదంతా సున్నా అయిపోయింది. అప్పుడు అక్షరానికి మేము దాసులము కాము. ఏదో ధర్మశాస్త్రం పట్టుకోండి, ఇలాగ రాయబడింది అలాగ రాయబడి చెప్పిన వాళ్ళు కాదు. దాని వెనకాల ఉద్దేశం ఈరోజు మేము తెలుసుకున్నాం, దానికి మేము పరిచారకులము అని రాస్తూ ఈ 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటున్నాడన్నా? ఇప్పుడు మనం చదువుదాం. ఇప్పుడు మనం చదువు బాగా అర్థమవుద్ది. ఇప్పుడు దయచేసి మీరందరూ చూడాలని. క్రీస్తు ద్వారా ఎట్టి నమ్మకమట? ఏ నమ్మకమట? క్రీస్తు, ఆ లోపల భావమే క్రీస్తు. బైబిల్లో రాయబడిన మర్మమే క్రీస్తు. ఇంకా రాయబడింది అయినట్టుగా మేము గొప్ప అయిపోవడానికి లేదు, మేమేదో గొప్ప వాళ్ళమని కాదు. అయితే అది ఎవరి వల్ల కలిగింది? దేవుడు వలనే కలిగినది. కొత్త నిబంధనకు, అక్షరానికి కాదు గాని ఆత్మకే, ఆత్మకే పరిచారం అగుటకు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎంత ఎంత గొప్ప మాట ఇది! అక్షరం వేరు, ఆత్మ వేరు. అంటే పలుకుబడిన దాని వెనకాల ఆత్మ ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? మనం దేంతో కట్టబడాలైతే ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి. వాక్యము రాయబడింది అక్షరం ప్రకారం చూసామా దెబ్బ అయిపోతాం. ఏదో నేను అక్షరము చంపును గాని. ఇంకో మాట మీకు చూపిస్తాను, మీకు ఒక్కొక్క మాట చూపిస్తాను. అబ్రహాము 21వ అధ్యాయంలో ఇస్సాకుకు తీసుకుని వెళ్ళి ఒకసారి మనం చదువుదాం. దయచేసి మీరు అందరూ తీయాలని నేను కోరుతున్నా. ఎందుకంటే అక్షరము చూస్తే దెబ్బ అయిపోతాం అన్నమాట. ఆ 22వ అధ్యాయము 1వ వచ్చిన నుండి మనం చదివితే దయచేసి మీరందరూ చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత పరిశోధించాడు. ఆయన అవునండి, చిత్తం ప్రభు అన్నాడు. అవునండి, తీసుకొని వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఓకే, దాని బలిగా అర్పించమని చెప్పాడు. అయితే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఏం చేశాడు? గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకుని, అవునండి, దహనబలి కొరకు కట్టెలను చీల్చి పట్టుకుని వెళ్తున్నాడు. లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఓకే, 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, ఇప్పుడు వెళ్ళిపోతాడు బలి, ఈయన బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాడు, అవునా కాదా? అప్పుడు ఇస్సాకు అడిగాడు, ప్రశ్న వేశాడు అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాడు. ఇప్పుడు ఇద్దరు సంభాషణ కనబడుతుందా? ఓకే, నెక్స్ట్. ఇవన్నీ అక్షరాలే. తర్వాత ఉన్నాయి కానీ అడుగగా అబ్రహాము దేవుడే గొర్రె పిల్లను చూసుకుంటాడని చెప్పాడు. కూడి వెళ్ళి
వచ్చినప్పుడు అబ్రహాము అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టి కట్టెలు చక్కగా పేర్చి పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించేశాడు, ఆ పీఠముపైనున్న కట్టెల మీద ఉంచెను. ఉంచాడు, పడుకోబెట్టేశాడు నరికేయడానికి. అయితే అప్పుడు అబ్రహాము కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, కత్తితో నరకడానికి చెయ్యి పట్టుకొనగా, కత్తి తీసి పట్టుకున్నాడు. ఇలాగా పట్టుకున్నప్పుడు ఏం జరిగింది? యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా 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 పిలిచెను. పిలిచి ఏమన్నాడు? అందుకతడు చిత్తము ప్రభువా చిత్తం ప్రభు అన్నాడు. అప్పుడు ఆయన అప్పుడు ఆయన ఈ చిన్నవాడి మీద చెయ్యి వేయకము. ఏటన్నాడు? ఈ చిన్న నరకబోతుంటే ఆపిసాడా లేదా? ఆపిసాడా లేదా? అతన్నేమీ చేయకము. ఏమి చేయకు, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఆపిసాడా లేదా బలి? హెబ్రీ రాసిన పత్రిక 11 అధ్యాయంలో మాత్రం, హెబ్రీ రాసిన పత్రిక 11 అధ్యాయంలో మాత్రం ఒకసారి మీరు చూడండి. అక్షరం చూస్తే ఏమవుతాము? తప్పిపోతాం. హెబ్రీ రాసిన పత్రిక 11 అధ్యాయము ఒక్కసారి మీకు చూపిస్తాను. ఎందుకంటే అక్షరాలు చూడకుండా ఈరోజు మనం ఆత్మ పరిచర్య ద్వారా మనం నడుస్తున్నామని చూపించడానికి ఇవన్నీ. 10 వచ్చినమా? 10, 11, 17 ఓకే 17, 11, 17. అబ్రహాము శోధించబడి విశ్వాసాన్ని బట్టి బలిగా అర్పించెను. విశ్వాసాన్ని బట్టి ఆల్రెడీ బలి అర్పించాడు. ఇప్పుడు అక్షరం ఏం రాయబడి ఉంది? అక్కడ తప్పించేశాడు, నరకలేదు అని రాయబడి ఉంది. కానీ ఇప్పుడు ఇంకా లోతుగా ఆ మాటలు వెనకాలకి వెళ్ళి అబ్రహాము హృదయములో ఆల్రెడీ చంపేశాడు ఆయనకి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇటు అక్షరం చూస్తే బలి ఇవ్వలేదు, కానీ ఆత్మను బట్టి చూస్తే ఆల్రెడీ బలి ఇచ్చేశాడు. నువ్వు ఇప్పుడు దీన్ని బట్టే నువ్వు అర్పించడానికి భయపడలేదు అని రాయబడింది. అందుకే అంటే ఇచ్చేశాడని మాట. గనుక దేవునికి భయపడుచున్నావని ఈ మాట తెలిసిపోయింది అనుకోని, ఆ మాట వెనకాల భావమే పౌలు గారు రాశారు ఇక్కడ. అంటే ఏది కూడా రాయబడిన దాని వెనకాల భావము తెలియకపోతే ఎవరు దేవుడికి సంతోషపెట్టలేరు. అర్థమవుతుంది మీ అందరికీ? అందుకే రాయబడిందంతా డినామినేషన్లు చదువుకుంటున్నారు, దాయబడిందంతా మనం చదువుకుంటున్నాం. గ్యాపల్లో ఏముందో మనం చదువుతున్నాం, రహస్యాలు. అర్థమవుతుంది మీ అందరికీ? అలా అర్థమవుతుందా? అందుకే ఇంట్లోని భర్త భార్యల మధ్యలో సైకిల్ ఎక్కువ నడుస్తాయి అంటారు. అంటే అర్థమేంటి? అలా తీసుకుని ఇచ్చే అంటేనే అర్థమైపోద్ది. మనకైతే మెడ నులుపులు గల, రాత్రి పట్టేసింది గల, తలగాడి కింద పెట్టేసిన బట్టి మెడ తిప్పుతుంటా. చూసింది వేరు, భావన వేరు, రాయబడింది వేరు, దాని భావన వేరు. అర్థమవుతుందా? ఇప్పుడు డినామినేషన్ దగ్గర ఏమన్నా చెప్పండి, రాయబడిందే ఉంది. మాట్లాడరేటీలు రాయబడిందే ఉంది, కానీ దాని భావము. అందుకే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మ ఇవ్వండి అని యేసయ్య చెప్పిన మాటే వీళ్ళు చూస్తుంటారు. ఇలాగా పట్టుకొని ఉన్నారు. దాని వెనకాల భావం ఏటో పేతురు దగ్గర ఉంది, శిష్యుల దగ్గర ఉంది. ఇప్పుడు అది మనం చూసాం. ఇదిగో దాని భావం ఇదే అని మనకి దేవుని ఆత్మ చెప్పింది. దీన్ని ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు అని అర్థమైంది అప్పుడు. హల్లెలూయా. అది పేతురికి తాళపు చెవులు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈ భావన కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళకే ఇచ్చాడు తలుపు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అంటే అక్షరాన్ని బట్టి చూస్తే ఏది నువ్వు కనుగొనలేవు, కానీ ఆత్మ బట్టి చూస్తే అన్నీ సమాధానపరచబడతాయి. ప్రవక్త మన బైబిల్ చదివిన ఉద్దేశం ఏంటి తెలుసా? మన బైబిల్ ఎలా చూశాడంటే బైబిల్లో ఒకదానికొకటి వ్యతిరేకత ఒక్కటి లేదు. అక్షరాలు బట్టి చూస్తే అన్నీ తప్పులే. ఎక్కడేటి అలాగన్నాడు, అక్కడేటి అలాగన్నాడు, ఇక్కడేటి అలాగన్నాడు అని హిందువులు ఏం చూస్తారు చెప్పండి మీరు? అన్యులు ఏం చూస్తారు? ఎందుకు ఇక్కడ ఇలా రాయబడింది, అక్కడ ఎందుకు రాయబడింది, అక్కడ ఎందుకు ఇలా రాయబడింది, ఇక్కడ ఎందుకు ఇలా రాయబడింది అంటుంటారు. అవునా కాదు? చెప్పండి మీరే. ఒక దగ్గర దేవుడు ఏమంటాడంటే
మృతులకు నేను దేవుణ్ణి కాదు, సజీవులకే దేవుడిని అన్నాడా లేదా? ఇంకొక దగ్గర మృతులకు సజీవులకు దేవుడినే. ఇదే ఉద్దేశం, అదే ఉద్దేశం. అంటే పాతాళంకి వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా దేవుడు ఆయనే. చెప్పండారా? అందరికీ ప్రభువు, అది అందరికీ సంబంధించింది. మీరు చెప్పండారా? ఇప్పుడు చెప్పండి, మన ప్రధానమంత్రి అందరికీ ప్రధానమంత్రి కాదా? ఆయనకు ఓటు అయిపోయినోడికి ప్రధానమంత్రి మాట్లాడలేడు, వేసినోడికి ప్రధానమంత్రి, అందరికీ ప్రధానమంత్రి. ఆయన ఒక్కడికే కాదు, అది ఏ పార్టీ అవనే ఏ రాష్ట్రం అవనే అందరికీ ప్రధానమంత్రి. ఎలాగయ్యాడు ఆయన? ఓట్లు వేయలేదు కదా ఆయనకి, అయినప్పటికి కూడా ఆయన దేశంలో ఉన్నాడు కాబట్టి అందరికీ ఆయన. కానీ ప్రత్యేకంగా పార్టీ విషయంకి వస్తే వాళ్ళ పార్టీ వేరు. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ పార్టీ వాళ్ళకి వేరేగా చూస్తారు, వాళ్ళు మాట్లాడు. వాళ్ళ పార్టీ కాకపోయిన వాళ్ళకి వేరేగా చూస్తారు. దేవుడు కూడా ఏం చేస్తాడంటే ప్రత్యక్షత కలిగిన వాడికి వేరే రాజ్యం తీసుకెళ్తాడు, ప్రత్యక్షత లేనివాడికి కిందకి పంపిస్తాడు. అదే రూల్. అది ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ పని చేసుకోకపోతే అలాగా, లేకపోతే వీళ్ళ తమ్ముడికి ఉద్యోగం వస్తుంది. అలాగే చెప్పండారా? ఎందుకు వచ్చింది? ఆ పార్టీ జెండాలు మోసాడు, చేశాడు, తిట్లు కాశాడు, దెబ్బలు తిన్నాడు, చెమటలు కాశాడు, ఆయనకి ఏదో చిన్నది చూపించారు. అవునా కాదా? మిగతా పార్టీ వాళ్ళకు ఏమి రెవల్యూషన్ లేదు. వాళ్ళకి తెలుగుదేశం రెవల్యూషన్ లేదు కాబట్టి వాళ్ళకి తీసి పడేశాడు. దేవుడు కూడా రెవల్యూషన్ మీదే, ప్రత్యక్షత మీదే ఆధారపడి ఉంది. ఇది నువ్వు ఏ స్టోరీ చదువు, ఏది చదువు, దీని వెనకాల రెవల్యూషన్ ఉంది. బైబిల్లో ఒక స్టోరీ రాబడింది. ఇద్దరు వేశ్యలు ఉన్నారు. సొలొమోను కాలంలో ఇద్దరు వేశ్యలు ఉన్నారు. ఇద్దరికి వాళ్ళు చేసిన వేశ్యతనం బట్టి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ స్టోరీ రాయబడింది. ఎందుకు రాశారన్న? ఇలాంటి చెత్త విషయాలు ఎందుకు రాయించాడు దేవుడు? దాని వెనకాల ఏ ఉద్దేశం లేకుండా మానేస్తుందా? అమ్మా వింటున్నారా? ఏ ఉద్దేశం లేకుండా రాయిస్తాడా? ఏ డినామినేషన్కి వెళ్ళి అడగండి ఎందుకంటే రాయించాడంటే, రాశాడు, చదవడానికి రాశాడు. ఏడు పని పాటు ఉంది ఏడు దేవుడికి, రాశాడు అంటారు. కానీ దాని వెనకాల ప్రత్యక్షత వేరే విధంగా రాయబడి ఉంది. ఇద్దరికి పిల్లలు పుట్టారు. ఒక ఆమె ఏం చేసిందంటే పడుకునేటప్పుడు ఆ పిల్లడు పక్కన పడుకోబెట్టి ఆడి మీదకి ఎక్కిపోయి పడుకుని పోయి చచ్చిపోయాడు. అలాంటి తల్లులు కూడా ఉంటారు. మొఖాల మీద గుడ్డ పడిపోతుందా, చేయి పడిపోతుందా అని చూడరు. కొంతమంది తల్లులు, నా పిల్లడు అమ్మో ఏటైపోద్ది ఏటని రాత్రి అంతా తెలియసే ఉంటుంది. ఆ ముఖం మీద పడిపోయిందా, గుడ్డ మూసుకుపోయిందా, లేకపోతే ఊపిరి ఆడకుండా అయిపోతుందా పిల్లడు ఐటైటికి చెక్ చేసుకుని ఉంటుంది. కొంతమంది జాగ్రత్త. ఈ అమ్మ ఆ పిల్లడి మీద పడిపోవడం బట్టి ఆమె చచ్చిపోయాడు. చూసింది, ఉరి నా కొడుకు చచ్చిపోయాడు, ఏం చేయాలా అనుకొని చేసి ఈ చచ్చిపోయిన పిల్లడు తీసుకెళ్ళి ఆ జాగ్రత్త చూసుకున్న బతుకున్న పిల్లడి దగ్గర పడుకోబెట్టేసింది. ఆ బతుకున్న పిల్లడికి ఈమె దగ్గర పడుకోబెట్టుకుంది. చచ్చిపోయిన పిల్లడికేమో అదే పెట్టాడు. ఎవరైనా తల్లిపాలు పెట్టిందా ఈరోజు తన పిల్లడికి పోల్చుకోలేదా? పోల్చుకొని ఇదేంటి నా పిల్లడికి మార్చేసిందని రాజుగారి దగ్గరికి తగు వెళ్ళింది. ఇది ఎవరా రాజు? సొలొమోను ఎవరికి సాదృశ్యం? క్రీస్తుకు సాదృశ్యం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తుకి సాదృశ్యం అయితే ఇద్దరు ఆడవాళ్ళు ఎవరికి సాదృశ్యం అంటే సంఘానికి. ఒక సంఘము విశ్వాసుల మీద పట్టింపు ఉండదు. వాళ్ళు సారా తాగిన అడగరు, వాళ్ళు సారా తాగి చచ్చిపోయినా పట్టించుకోరు, మాట్లాడరేటి. వాళ్ళు ఎలాగపోయినా, వాళ్ళ జీవితాలు ఎలా పోయినా పట్టించుకోరు. ఉన్నారా అంతే. చర్చికి వచ్చారా లేదా, వెళ్తున్నారా లేదా, ఆడు తాగి నాశనం అయిపోయినా అనవసరం, ఆడు ఎలాగపోయినా పర్వాలేదు, వాక్యానుసారంగా బ్రతుకు లేదు, ఇలాగ ఉండకపోతే అవ్వదు అనుకొని ఖండించి బాగు చేసి పిల్లడికి బ్రతికించుకుందామని ఆలోచన ఉండదు. ఇలాంటి సంఘాలు ఉంటాయనే ఈ చివరి దినాల్లో అవి రాయించాడు. అవి ఇంకొక సంఘం ఉంటుంది, తప్పు చేత ఒప్పుకోదు, ఎలాగొకలాగా బ్రతికించుకోవాలి వీళ్ళకి.
గద్దించైనా బుద్ధి చెప్పైనా వాళ్ళకి కాపాడుకోవాలి, వాళ్ళకి ప్రాణముతో ఉంచాలి అనే ఒక సంఘము కూడా ఉంటుందని దేవుడు ముందే ఒక సాదృశ్య రూపంలో దాచిపెట్టాడు. మీకు తెలుసు, ఇందులో ఏ స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో ఈజీగా పట్టవచ్చు, ఏ సంఘం ఎలా ప్రవర్తిస్తుందో ఈజీగా పట్టుకోవచ్చు. అక్కడ తప్ప తాగేసి ఉదయం నుండి గెంతులు వేసినోడు కూడా వెళ్ళినా నో ప్రాబ్లం, ఆడు చచ్చిపోయినాడు ఆత్మీయంగా, వాళ్ళకి ఆ పిల్లడి మీద బెంగలేదు. ఆ స్త్రీ అడుగుతుంది, తగు తీర్చమంటాడు. రాజా ఇలాగ చేసింది ఈ అమ్మ, ఏం చేయంటే ఖడ్గం తీసుకురా. రాజు ఏమంటాడు? ఖడ్గం ఏంటి? దేవుని వాక్యమే. ఖడ్గం లెక్కలు తేలిపోతాయి. ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తారంటే నా పిల్లడని దెబ్బలాడుకుంటున్నారు కాబట్టి ఈ పిల్లడికి ఎన్ని అధ్యాయము? మొదటి రాజులు 3వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి ఇవన్నీ. 23వ వచనం. రాజు ఏమన్నాడంటే ఒకరి తీయు, ఇప్పుడు ఎలాగ తలుగు తీర్చాలి ఇది గనుక రాజు ఖడ్గం వస్తాయి కానీ లెక్కలు తేలవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కాలంలో మనకి రాజ ఖడ్గం అందుకే పంపించాడు. దేవుని వాక్యమే రాజ్య ఖడ్గము, 2 అంచుల ఖడ్గం అది. ఈ వాక్యం వచ్చింది కాబట్టి, ప్రత్యక్షత వచ్చింది కాబట్టి రంగులు తేలిపోయాయి, లేకపోతే అందులో ఉండేవాళ్ళం కదా ఇప్పుడు వరకు. మాట్లాడరేటీలు ఒక కత్తి రాజ సన్నిధికి తీసుకొని వచ్చినప్పుడు ఆ కత్తి ఎక్కడి నుండి తెలుసా వచ్చింది? వాళ్ళ తండ్రి దగ్గర నుండి వచ్చింది. ఆ తండ్రి ఎక్కడి నుండి తెచ్చారో తెలుసా? గొలియాతుకు చంపిన కత్తి అది, శత్రువుకు చంపిన కత్తి అది. దేవుడి నామానికి భయం కలుగును గాక. ఆ ఖడ్గము కొడుకు దగ్గరికి వచ్చింది, సొలొమోను దగ్గరికి. ఇప్పుడు ఈ ఖడ్గం ఏం జరుగుతుంది ఇప్పుడు చూడండి ఒకసారి. రాజు ఏటన్నాడు? బతికున్న పిల్లడికి ఎలాగో చచ్చిపోయాడు ఒకడు, ఈ అమ్మ నాది అని లాగుతుంటే చేస్తాడు, 2 ముక్కలు చేసేయండి ఈ పిల్లడికి. అప్పుడు ఒక సంఘం అన్నది, ఒక ఆమె అన్నది, గొప్పగా చెప్పారండి, అలాగే చేయండి అంటే నాకు ఉండకూడదు ఈమెకి ఉండకూడదు అనే భావన ఇంకొక దాంట్లో ఉంది. మాట్లాడరేటి అంతటా చూడండి. ఎవరైతే తల్లి అయితే బిడ్డ తల్లి నిజమైన కన్నదాయి ఒకవేళ నా బిడ్డ కూడా చచ్చిపోతున్న పరిస్థితి ఏంటనుకొని ఏమన్నది తెలుసా? రాజు దగ్గర ఏమన్నది? నా ఏలిని వాడా ఎంత మాత్రము సంపొద్దయ్యా, ఆమెకే ఇచ్చే పని. అంటే ఈమె కోరికట్టి తన పిల్ల చనిపోవడం ఆమెకి ఇష్టం లేదు, కావాలంటే ఆమెకే ఇచ్చా అంటే వెంటనే పట్టేశాడు. నిజమైన తల్లి ఈ అమ్మ. సస్తే సావనే అనుకొని వదిలేసింది చూడు, అది నిజమైన సంఘము కాదు. ఆ రెండవ స్త్రీ నా కాకుండా ఈ కుళ్ళు చూడు, అక్కడికి వెళ్ళకు ఇక్కడికి వెళ్ళకు, తాగుబోతాడు అయిపోరా అంటారే కానీ పోలే బ్రతకనే. మా దగ్గర ఉన్నప్పుడు చచ్చిపోయి ఉండేవాడు, కానీ ఇప్పుడు మాత్రం బాగానే బ్రతకనే అని అంటారా? నీకు అటు ఇటు లేకుండా చేసేది అది అబద్ధమైన తల్లి. నిజమైన తల్లి అయితే ఎలాగోలాగా మాకన్నా బాగా బ్రతుకుతున్నారు, వ్యసనం లేకుండా బ్రతుకుతున్నారు, ఖచ్చితంగా బ్రతుకుతున్నారు, బాగా బ్రతుకుతున్నారని అంటారా? కానీ నిజమైన సంఘం అయితే అలాగంటది. ఎంతమంది చప్పట్లు కొడతారు? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కానీ దేవుని యొక్క కృప ఈ కాలంలో ఈ వాక్యాల వెనకాల ఉన్న భావాలన్నీ కూడా మన ముందు పెడుతున్నాడు. వెంటనే రాజు ఏమో ఆర్డర్ ఇచ్చాడు, రాజుకు పట్టేశాడు. రాజు బ్రతికి ఉన్న బిడ్డను మొదటి దానికి ఇవ్వండి, ఎందుకంటే ఆ అమ్మే నిజమైన తల్లి. అదే పట్టేశాడు. ఒకరు క్షేమము కోరేదే నిజమైన తల్లి. ఒకరు పాడైపోయినా పర్వాలేదు అనుకున్నది నిజమైన తల్లి కాదు, నిజమైన సంఘము కాదు. ఇవన్నీ తెలుసుకోవాలనే ఈ స్టోరీలు రాయించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అందుకే ఆ నిజమైన తల్లి కాకపోయిందా, నువ్వు తాగేసి వెళ్ళినా ఏటందో, ఇంట్లో గొడవలాడినా ఏటందో,
భార్యాభర్తలు కొట్టుకున్నా ఏటందో అంటే అందరు చెప్పండి. మొక్క ఎలాగోలా నాశనం అయిపోవాలా కోరిక అది. కానీ ఒక నిజమైన సంఘం అయితే ఒప్పుకోదు. ఎంతమందికి అర్థమైంది? ఒప్పుకోదు. ఎలాగోలాగా బాగు చేయాలని చూస్తుంది. నిజమా కాదా? వెంటనే రాజు పట్టేశాడు నిజమైన తల్లి ఎవరు అనేది. ఈరోజు సొలొమోను కంటే గొప్పవాడు మన దగ్గర ఉన్నాడు కదా, మరి ఆయన చూడ్డా? ఎవరు నిజమైన వాళ్ళు ఎవరు అబద్ధికులో తెలియదు ఆయనకి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ స్టోరీలను ఎందుకు రాశాడు? అక్షరాలు, అక్షరం వెనకాల దేవుని భావం వేరేగా ఉంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే డినామినేషన్లో నువ్వేమైపోయినా పర్వాలేదు, చర్చికి వెళ్ళిపోవాలా, క్రిస్మస్ పండుగ రోజు వచ్చేయాలా, పప్పలు పొంగడాలు పట్టుకొని వచ్చేస్తే పప్పడాలు పొంగడాలు బూర్లు గారెలు తంగిలి కసంజల్ కంబోజల్, వీలుంటే అడవి పంది మాంసం, వీలుంటే అడవి కోడి మాంసం, ఏదైనా పర్లేదు, నో ప్రాబ్లం, పర్లేదు, దేవుడి కోసమే చేస్తున్నాం అంటే అలాగే నరకానికి వెళ్ళిపో, చచ్చిపో అంటే చచ్చిపోయినా బాధపడకపోయింది ఏంటంటే కపటమైన తల్లి. కానీ ఒక నిజమైన తల్లికి నా బిడ్డడు చనిపోకూడదు, నా బిడ్డ ఎలాగోలాగా బ్రతకాలి, వెంటనే ఆయామకి ఇచ్చేయండి అన్నాడు. రాజు పట్టేశాడా లేదా? పట్టేశాడు. వెంటనే నిజమైన తల్లి చంపాలని కోరుకుండదు. నిజమైన తల్లి కాకపోయిన దానికి ఏమంటుంది? ఇక్కడ దొరకకూడదు, అక్కడ దొరకకూడదు, అయ్యి 2 మొక్కలు చేసేయాలని అన్నది. దీన్ని బట్టి పట్టేశాడంటనే. ఈరోజు కూడా సొలొమోను కంటే గొప్పవాడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన 2 అంచుల ఖడ్గము వాక్యం పంపించాడు. మనము చదువుతున్న వర్తమానాలన్నీ కూడా ఒక ప్రత్యక్షతతో కూడిన వర్తమానాలు. ఇది ఆత్మ ఎవరికి నడిపిస్తుందో వాడే సంఘమై ఉన్నాడు. ఆ సంఘానికి ఆత్మ ద్వారా నడిపిస్తాడు, రాయబడిన అక్షరాల ద్వారా కాదు. రాయబడిన అక్షరాల ద్వారా కాదు. అక్షరాల ద్వారా నడిపేస్తే ఏమవుతుందో తెలుసా? ఇత్తనాలకి ఉప్పేసేస్తారు చెట్లకి వెళ్ళి. ఏటో ఉప్పు ఎందుకు వేస్తుండ్రో తెలీదు, అక్షరంలో ఉంది. అలా నీటిలోని ఉప్పేత్త బాగయింది, జీడి కాసేత్త ఉప్పేత్త చచ్చిపోద్దారా, మీకు తెలియదేటి? ఇత్తనాలు పండగ అని పేరు పెట్టి దానికి ఒక పండగ చేసి వీళ్ళు తంగిలి తినడానికే. బ్రదర్, ఉప్పేసిన చెట్టు చూడు బతుకుతుందేటో చెయ్యి అంటే ఇదంతా మీకు నాశనం చేయడానికి. ఈ స్త్రీ ఎలాగైతే మీరు నాశనం అవుతే అంత హ్యాపీ. ఇదంతా బైబిల్లో అక్షరాన్ని చూసి నడిచిన వాళ్ళరా. ఆత్మ వెనకాల ఉంది. ఆ ఉప్పు వాక్యమై ఉన్నది. వాక్యముతో వెళ్ళాలి ఏదైనా సరే అని చెప్తున్నాడు దేవుడు. దానికి అర్థం చేసుకోలేక ఎలాగైతే ఉందో అలాగా గుడారాల పండగ. ఇంకా దాని వెనకాల రివల్యూషన్ ఏటో, దాని వెనకాల పద్ధతి ఏటో, ఏ గుడారాల కోసం మాట్లాడుతున్నాడో పౌలు గారు ఆ గుడారాల పండగ ఒకప్పుడు నేర్చుకునేటప్పుడు అక్షరాల ప్రకారంగా చూశాడు. కానీ ఆ గుడారాల పండగ భావం ఏంటో, ఆ గుడారాల పండగ వెనకాల ఉన్న దేవుని యొక్క మనసు ఏంటో పట్టుకున్న తర్వాత 2 కొరింథీ 5వ అధ్యాయం రాయడం ప్రారంభించాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం రాయడం ప్రారంభించాడు పౌలు గారు. ఏంటి రాశాడు చూడండి ఒకసారి. అంటే ఈ గుడారం కోసం మాట్లాడుతున్నాడు. ఇంత రెవల్యూషన్ దీనికోసమని మాట, ఈ శరీరం కోసమని మాట. ఆ గుడారాల పండగలన్నీ కూడా మన కోసమే, క్రీస్తు కోసమే. అర్థమవుతుంది మీ అందరికీ? ఆ గుడారం ఏం చెప్పాడు? ఈ గుడారం శిథిలమైన తర్వాత ఈ నివాసం శిథిలమైపోయినాడు. చేతి పని కాక నిత్యమైన గుడారం నివాసము మనకి. ఇది అక్కడ రాయబడి ఉంది. ఇది అక్కడ రాయబడిన పండగ వెనకాల దేవుడి యొక్క భావన పౌలు గారికి అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు ఆత్మక పరిచారకుడా అక్షరానిక? ఈరోజు మన విలియం ఎన్ బ్రహ్నం గారు ఆత్మక అక్షరానిక? అక్షరానికైన వాళ్ళందరూ డినామినేషన్ చేరుతారు,
ఆత్మకైన వాళ్ళందరూ ఈ కాల ఘడి వర్తమానంలోకి చేరుతారు. ఎంతమందికి అర్థమవుతుంది? మనం పట్టుకున్న వర్తమానం మామూలు కాదు సహోదరులారా. మనం పట్టుకున్నది ఆత్మచేత బోధించబడిన ప్రత్యక్షత అయి ఉన్నది. హల్లెలూయా. అసలు 7 పండగలు ఇశ్రాయేల్ ప్రజలకు ఎందుకు ఇచ్చాడో వాళ్ళకి తెలియదు. మీకు తెలుసా? వాళ్ళు అది పండగే అనుకుంటున్నారు. కానీ నిజమైన పెంతుకోస్తా అంటే వాళ్ళకి తెలియదు. పెంతుకోస్తులు ఉన్నారు కదా, వాళ్ళకి నిజమైన పెంతుకోస్తా అంటే తెలియదు. 50 రోజు అనే తెలుసు. అసలు 50 రోజులు ఎక్కడి నుండి ఎందుకు అని అంటే సమాధానాలు ఉండవు. అర్థమైంది మీ అందరికీ? దానికి మొదటి పన ఆడించే పండగ, మొదటి పన అల్లాడించే పండగ, పులియన్ రొట్టి పండగ, తర్వాత పస్కా పండగ, ఇవన్నీ దేనికోసమో మా దగ్గర క్యాలెండర్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఆత్మ చెప్పిన ప్రత్యక్షతలు. అవి ఆ క్యాలెండర్లో రాసాం ఆ పండగలు కూడా. మీరు చూడండి ఒకసారి. పస్కా పండగ, మరి పులియన్ రొట్టి పండగ, ప్రథమ ఫలం పండగ ఎవరిలో జరిగాయి, ఎవరిలో నెరవేరిపోయాయి తెలుసా? ఎలాగా అనేసారు. ఇప్పుడు ఎలాగా చెప్తాను. మూడు ముక్కల షార్ట్కట్లు చెప్తాను. ఆ పండగల యొక్క భావం వెనకాల దేవుడు ఒక మనసు ఏంటంటే, పస్కా బలి గొర్రెపిల్ల మామూలు యొక్క జంతువు కాదు. ఆయనే బలిగా గొర్రెపిల్లగా వస్తానని వాళ్ళకి ఇచ్చాడు. ఆయనే బలి అయ్యాడు. ఆయనే లోక పాపంలో మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్ల. ఆ పండగ పస్కా పండగ ఎవరిలో నెరవేరిపోయింది? యేసయ్యలో. అందరు చెప్పండి. తర్వాత పులియన రొట్టి పండగ. ఈ పులియన రొట్టి పండగ ఎవరిలో నెరవేరింది? క్రీస్తులని. ఎలాగంటే కుళ్ళిపోక మునిపే లేచిపోయాడు. అర్థమైంది మీ అందరికీ? ప్రథమ ఫలముల పండగ అంటే పన అల్లాడించే పండగ. అది ఎప్పుడు నెరవేరింది? ఆయన లేపబడి పరలోకానికి వెళ్ళిపోయి మరలా మృతుల్లో నుండి మొట్టమొదటిగా లేచిన వాడుగా. పౌలు గారు ఈ పండగల వెనకాల, ఇంతకుముందు పండగలు నేర్చుకున్నాడు. ఆయన పండగలు ఆచరించడం తెలుసు, కానీ దాని వెనకాల ఆత్మ చెప్పింది విన్న తర్వాత ఆయనకు అర్థమైంది. 1 కొరింథీ 10వ అధ్యాయంలో రాశాడు. ఆయన ఏమని రాశాడు తెలుసా? ఆ యేసుక్రీస్తే ప్రథమ ఫలము. చూడండి ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం చదవండి బ్రదర్, చదవండి. ప్రతివాడు తన వరసలోనే బ్రతికింపబడును. ఓకే. ప్రథమ ఫలము క్రీస్తు. ఇది అప్పుడు దొరికిపోయిందన్న నీకు? అంటే ఈ పండగల వెనకాలంతా క్రీస్తే ఉన్నాడు. అయితే ఇది అయిన తర్వాత ఇంకో ఇప్పుడు ఏమయ్యాలంటే లెక్క వేయాలా పెంతుకోస్తు పండగకి. పెంతుకోస్తు పండగ రావాలంటే మధ్యలో 7 వారాలు గ్యాప్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలా అంటే దేవుడు మనసులో 7 వారాలు 7 సంఘకాలాలు. నేను ఏది మాట్లాడుతున్నా అర్థమైందా? 7 సంఘకాలాల తర్వాత పెంతుకోస్తు వస్తుంది. పెంతుకోస్తు అలాగే వచ్చింది. అజుస వీధిలో ఉన్న దేవుని యొక్క అగ్ని దిగింది. అర్థమైంది మీ అందరికీ? తర్వాత ఏం జరిగిందన్న? తర్వాత 7వ దూత వచ్చి మాట్లాడతాడని దేవుడి యొక్క ప్రణాళిక బూరల పండక్కి దేవుడు సిద్ధపరిచాడు. ఇదంతా ప్రతి పండగ వెనకాల కూడా దేవుడు మనసు వేరేది దాగి ఉంది. జనాలు అందరూ పండగ చదువుతారు, కానీ దాని వెనకాల ఉద్దేశం ఏంటి? పౌలు గారికి అర్థమైన తర్వాత ప్రథమ ఫలము ఆయనే, మృతుల్లో నుండి మొదటివాడు లేచినవాడు ఆయనే దేవుడి సన్నిధిలో అల్లాడించబడాలి. మొదటి పన తీసుకుని వచ్చి ఏం చేయాలా? దేవుని యొక్క సన్నిధిలో అల్లాడించబడాలా. ఏం చేశాడు ఆయన? ఇప్పుడు వీళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే దేవుని సన్నిధి అక్కడ ఉంది. ఇప్పుడు ఆ దేవుని సన్నిధిలో మేడగదిలో ఏం చేశాడు దేవుడు? అగ్ని నాలుకలుగా అల్లాడించబడ్డాడు. ప్రథమ ఫలం. ఇవన్నీ ఎప్పుడు అర్థమయ్యాయి? ఆత్మ అక్షరము వెనకాల ఆత్మ బోధించిన తర్వాత పౌలు గారు ఒకదానితో ఒకటి అర్థం చేసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే అక్షరాలు చూడొద్దు, కానీ దాని వెనకాల ఆత్మ మనకు కావాలి. ఎంతమందికి అర్థమైంది బ్రదర్? రాయబడిన దాని వెనకాల ఒక భావన దేవుడు కలిగి ఉన్నాడు.
పలుకుబడిన మాట వెనకాల భావన కలిగి ఉన్నాడు. ఆ మాట వెనకాల దేవుని యొక్క ఉద్దేశం కలిగి ఉన్నది. అదే ఆత్మ ద్వారా నడిపించబడిన సంఘం. ఇప్పుడు మనం నడిపించబడవలసింది ఎలాగా? అలాగా. బైబిల్ చదివేటప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, ఈ స్టోరీ వెనకాల నా కోసం దాచిందేదో ఆ మరుగైన మన్నా నాకు ఇవ్వు ప్రభువా. ఈ స్టోరీల వల్ల నాకేట దొరికేది ఏమి లేదు. మాట్లాడి చెప్పండారా? దీనివల్ల దీనివల్ల మనకేట దొరుకుతుందా? ఏటా రాజుల కాలంలో జరిగిన దానికోసం చదువుతూ మనకేట దొరుకుతుందా? మాట్లాడరండి. కానీ దాని వెనకాల ఏదో ఉంది, మనకి సంబంధించింది. ఆత్మ దాచిపెట్టింది, అది దాని వెనకాల ఉంది. అది నాకు బయలుపడాలి, అప్పుడే అది సంఘం అవుతుంది. కానీ అక్షరాలు చదివింది సంఘం కాదు. అక్షరాల మీద ఆధారపడేది సంఘం కాదు. అర్థమైంది మీ అందరికీ? ఒకడు అంటాడు, ఒక పాస్టర్ గారు ఏమంటారు తెలుసా? మీరు ఎందుకండి సమర్థ కార్యాలు చేయరు? ఆడపిల్ల పెద్ద మనిషి అవుతే మీరు ఎందుకు పార్టీలు చేసుకోరు అని అన్నాడు. బైబిల్లో లేదు కాబట్టి, బైబిల్ చెప్పలేదు కాబట్టి, సాదృశ్య రూపంలో కానీ డైరెక్ట్గా కానీ చెప్పలేదు దేవుడు. అది ఒక అపవిత్రమైన కార్యమని రాశాడు, ఒక అంటూ అని రాశాడు. నేనేం మాట్లాడుతా అర్థమైందా? అంటూ అని రాశాడు. కానీ వీళ్ళు ఏమంటారు తెలుసా? హెజ్కేలు 16 చదవలేదేంటి? హెజ్కేలు 16 నేను అన్నాను, ఏటుంది అక్కడ అన్నాను. అక్షరాలు ఫుల్గా చదివేశాడు. నువ్వు రక్తములో మడుగులో పడి ఉన్నప్పుడు నీకు పైకి లేపి ఉప్పు నూనె రాశా. ఎప్పుడైనా ఉప్పు నూనె రాస్తారు వీళ్ళు? నీకు ఉప్పు నూనె రాసి సుందరవతిగా చేసి తిని అయినా నువ్వు నన్ను మరిచితివి అని ఎవరి గురించి రాస్తున్నాడు నాన్న? ఒక పెద్ద పిల్ల అయిన దానికోసం రాస్తున్నాడా? వీళ్ళు నచ్చినట్టుగా వాక్యానికి తిప్పుకొని వీళ్ళకి కొరడాలతో కొడతాడు దేవుడు. కొరడాక తక్కువే, నిజం చెప్తున్నాడు. అక్షరం చూసిన వాళ్ళందరూ సస్తారు, అక్షరాలు చూసిన వాళ్ళు. కానీ అక్కడ దేవుడి ఉద్దేశం ఏంటి? సంఘము. ఆ రోజు ఐగుప్తు దేశంలో తన సంఘము అలాగ పడి ఉండేది. రక్తాలు వచ్చినట్టు కొట్టేవాళ్ళు ఐగుప్తోలు, రక్తం మడుగుల్లో పడి ఉండేది. దేవుడు కనికరించి ఆమెకి వెళ్ళి లేపాడు, పరిశుద్ధాత్మ అగ్ని స్తంభముగా ఇచ్చాడు. అదే నూనె. అర్థమవుతుంది మీ అందరికీ? అలాగ చేసి వచ్చిన తర్వాత దేవుణ్ణే మర్చిపోయారు వాళ్ళు. అది డెప్పుతుంటే వీళ్ళకి సమర్థ కార్యం చేయమని ఉందట అక్కడ. ఎంత ఘోరం! ఒకసారి మీరు చదవండి, అక్కడ రాయబడి ఉంది, చదవండి. హెజ్కేలు గ్రంథం. అక్షరాలు ఎలా చంపేస్తున్నాయి చూడు మనుషులకి అక్షరాలు ఎలా చంపేస్తున్నాయి చూడండి ఒకసారి మీరు చదవాలని నేను కోరుతున్నా. హెజ్కేలు గ్రంథం 15 అధ్యాయం 16 అధ్యాయం 16:6. మర్చిపోయావా? చూడయ్యా కొద్దిగా, ఇంకా చదవా అనుకుంటున్నావా? మేము చెప్పిన మీ వినపత్తి మేమేడు చేస్తాం. ఓకే. అయితే నేను నీ దగ్గరికి వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నువ్వు బ్రతకమని నీతో చెప్పి తిని పొర్లి ఉన్నాను మరియు అగునట్లు నేను నిన్ను ఏంటన్నాడు? నేను నీకు వృద్ధిలోకి తీసుకొని వచ్చాను, డెవలప్లోకి తీసుకొచ్చా. అయితే ఎదిగిపోయిన తర్వాత, డెవలప్ అయిన తర్వాత పెద్దదాని అయిపోయి అంటే అన్ని డబ్బు ధనం అన్నీ వచ్చేసింది ఈమెకి. ఈ అక్షరం చూస్తే ఎలాగుందంటే ఆభరణాలు తగిలించుకోవచ్చు అన్నట్టుగా ఉంది కదా. కానీ దాని అర్థం ఎదిగారు. ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశానికి వచ్చిన తర్వాత ఎదిగారు, సుందరంగా తయారయ్యారు, అందంగా తయారైంది ఆ సంఘం. తీరామోసి ఏమైంది? దేవుడికే మర్చిపోయారు. కింద ఏమంటున్నాడు? దిగంబరివై వస్త్రహీనంగా ఉన్నాను, నీకు స్తనములు ఏర్పడ్డాయి, తల వెంట్రుకలు పెరిగాయి. స్త్రీకి పోలుస్తున్నాడు, స్త్రీతో పోలుస్తున్నాడు ఆ సంఘానికి. వచ్చి
నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను అ- గనుక అంత అందంగా తయారయ్యావా సంగమా? అయితే నీకు అవమానము కలగకుండా ఆ అవమానం కలగకుండా పెళ్లి చేసి పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నేను నీకు తప్ప నేను ఎవరికి అంటే నేను ఏర్పాటు చేసుకోలేదు, నీకే ఏర్పాటు చేసుకున్నాను ప్రమాణం చేసుకుంటే నువ్వు నా దాని అయిపో. దేవుని పిల్లలు అయ్యారు మీరు. ఇంకేమంటారు ఆయన? ఇదే ప్రభువుకు యెహోవాకు యెహోవా వాక్కు ఏమంటారు? నేను నీళ్లతో నిన్ను కడిగి నీళ్ళతో అంటే వాక్యముతో కడిగి నీ మీదనున్న రక్తమంతా తుడిచి ఆ ఐగుప్తులు కొట్టిన రక్తమంతా తుడిచి మానిపించి తో అంటి అంటి నూనెతో అంటి విచిత్రమైన కుట్టుబట్టలతో విచిత్రమైన బోధలతో వాళ్ళకి ఒక పవిత్రమైన బోధతో వాళ్ళకి చుట్టి ఏం చేశాడు? చేసి తిని ధరింపజేశాను. అయితే పూర్ణమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు రక్షలు నీకు ఇచ్చాను, తొడిగించి నేను తొడిగించి తిని సన్నపు అవిసెనార బట్ట నీకు వేయి వేయించి తిని, అయితే పట్టుబట్ట ధరించి తిని పట్టుబట్ట కట్టించాను నీకు. అయితే మరియు ఆభరణముల చేత ఆ నిన్ను అలంకరించి తిని ఆభరణాలు ఒక రకం కాదు, పెట్రోలు డీజిల్ బంగారం ఆయిల్ అన్ని A to Z నీ చేతులకు కడి ఆ దేశానికి ఇచ్చాడు ఆయన. అయితే నీ చేతులకు కడియములు పెట్టి నీ చేతులు కడియాలు పెట్టి గొలుసు తగిలించి ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు? వీడు బంగారం కావాలనుకుంటున్నారు వీళ్ళు. అక్షరము చంపును ఆత్మజీవి అంటే సంఘానికి ఎలాగ డెవలప్ చేశాడో, దేవుని యొక్క సంఘానికి దేవుడు ఎలాగ డెవలప్ చేశాడో అది ఒక మర్మయుక్తంగా రాస్తున్నాడు. అర్థమైందా? తర్వాత ఇంకేమంటాడు ఆయన? బంగారుతోను వెండితోను నిన్ను అలంకరించి తిని వెండి బంగారంతో విస్తారంగా ఇచ్చాడు ఆయనకి. పట్టును విచిత్రపు కుట్టి పని గల బట్టలను నీకు ధరింపజేసి వాళ్ళ దగ్గర ఉన్న బట్టలు ఎవరి దగ్గర ఉండవు, అలాంటి బట్టలు ఇచ్చాడు వాళ్ళకి. గోధుమలను తేనెయు నూనెయు మీకు ఆహారం ఇయ్యగా ఇక చూడు, మీకు ఆహారం ఇయ్యగా, మీకు అని వచ్చాడా లేదా? ఇప్పుడు వరకు స్త్రీతో మాట్లాడినట్టుగా మీకు ఆహారం ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై నువ్వు గొప్ప డెవలప్మెంట్ అయిపోయి రాని అగునంతగా అభివృద్ధి నొందితి రాని అయినట్టుగా అభివృద్ధి చెందేశావు. అయితే నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత ఈ సౌందర్యము పరిపూర్ణము కాగా కాగా అన్య జనులు దాన్ని చూచి అవునండి. నీ కీర్తి ప్రశంసించు వచ్చిరి ఇస్రాయల్ దేశం అంటే సూపర్ రా, ఇస్రాయల్ దేశం అంటే గొప్పదిరా అని అందరూ పొగట్టమే దేశాలని నిన్ను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అయితే ఏం జరిగింది అన్నయ్య? అయితే అయితే ఈ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని డెవలప్మెంట్ అయిపోయినాను, గొప్ప అయిపోయి నీకు కీర్తి వచ్చినందున నీ కీర్తి పేరు ప్రఖ్యాతలు వచ్చినందున నీవు మహావేశ్యవై, ఏమైపోయిందే? వేశ్యవై, మహావేశ్యమైపోయావు. దేవుడికి వదిలేసిందే. వాళ్ళ కోసం ఉద్దేశించి రాస్తే ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివే. ఏ సిద్ధాంతం అంటే ఆ సిద్ధాంతం తీసుకున్నారు వీళ్ళు. పిలిచిన వానితోనల్లా పోతివి. ఎవడు పిలిస్తే ఆడి వైపు వెళ్ళిపోయావు. మీరు ఎవరితో కలవకూడదు అని దేవుడు చెప్తే ఎవరితోనంటే వాళ్ళతో వెళ్ళిపో. ఇది ఒక సంఘానికి ఉద్దేశించి, ఇశ్రాయేలు సంఘానికి ఉద్దేశించి ఇవన్నీ కూడా ఒక సాదృశ్య రూపంలో రాస్తే పెద్ద పిల్ల కార్యం చేసేస్తాను వీళ్ళు. అక్షరము చంపును ఆత్మ జీవింపజేయను. ఇదంతా ఎవరి కోసమమ్మా? ఇశ్రాయేల్ దేశం కోసం, సంఘం కోసం రాస్తే వీళ్ళకి ఎలా కనబడుతుంది? అర్థమైంది మీ అందరికీ? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మనము అక్షరం బట్టి నడుస్తున్నామా, ఆత్మను బట్టి నడుస్తున్నామా? మన వర్తమానం ఎలాంటిది? ఆత్మ బట్టి బయలుపాటు, వాక్యం వెనకాలన్న బయలుపాటు దేవుడు మనకు అనుగ్రహించాడు. పౌలు గారు ఏమన్నారు? అక్షరము చంపును. ఆత్మయు జీవింపచేయును. ఒకవేళ ఆత్మే వచ్చి మనకి ఈ కాలంలో బోధించకపోతే మనము తప్పిపోదాం. ఏదోని తోటలో తిన్నది మాడి పండు, యాపిల్ పండే అనుకుందాం. మాట్లాడరేటి? యాపిల్ కంపెనీ ఉంది కదా, ఒక మొక్క కొరికిసినట్టుగా ఎందుకు పెట్టారు అనుకున్నాం. ఆదాము కొరికింది, అదే భ్రమలో ఉన్నారు వాళ్ళు. అది ప్రపంచంలో ఫేమస్ అయిపోయింది ఆ గుర్తు. నిజమే అది. ఎందుకు కానీ మన విషయంలో మాత్రం అది కాదు. ఎందుకంటే ఆ యాపిల్ వెనకాల ఏదో ఉంది. ఆ ఫలం అంటే ఏంటో ఉంది, ఫలం అంటే వేరేగా ఉంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఏం చెప్పండి, అక్షరాలు ఏ పాఠమైనా సరే అక్షరాలు కింద వెనకాల ఆత్మ ఉంది. అది బయలుపాటు చేయమని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. లేకపోతే సమర్థ కార్యాలు మనము చేసేద్దాం దెబ్బకి. ఇప్పటికి ఎన్ని కార్యాలు అయిపోను, ఎన్ని బట్టలు, ఎన్ని కడియాలు వేసేద్దామో,
ఎన్ని పట్టు బట్టలు కొనేసి ఇచ్చేద్దాము ఆడవాళ్ళకి, అర్థమైంది మీ అందరికీ. కానీ వాక్యం ఒకలాగా చెప్తే వీళ్ళు ఒకలాగా చేస్తున్నారు. వీళ్ళకి అక్షరం నడిపిస్తుంది కానీ ఆత్మ కాదు. ఆత్మ బోధకులు కావాలి మనకి, అర్థమైంది మీ అందరికీ. ప్రతి పండగ వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఉంది, ప్రతి సంగతి వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఉంది, ప్రతి మాట వెనకాల దేవుని యొక్క ఉద్దేశం దాగి ఉంది. అది దానితో మనం పోషించబడాలి. ఎంతమందికి అర్థమైందమ్మా? హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏ పాఠం చెప్పినా మా మామయ్యకి అర్థమైనట్టు మా జ్యోతి పలికింది, అలాగ మనకు అర్థం అవ్వాలి. ఏటైంది కోడికి తోలింది, ఈయన లేచి వెళ్ళిపోయాడు. సా ఈ కోడికి ఏడు తెలియదు ఉందో లేదో సా అన్నది, అంతే. అంతా మనం సర్దుకున్నాడు మనోడు. ఈరోజు కూడా ఈ వాక్యాల వెనకాల మనం సర్దుకోవాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏ పాఠం చదవండి బైబిల్లో, ఏ సంఘటన చదవండి, దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం దాగి ఉంది. మీకు తెలుసా దావీదుకి దేవుడు అభిషేకించిన తర్వాత కొండలు ఎందుకు పరిగెట్టాలి? ప్రతి కొండకు పరిగెడుతున్నాడు సౌలు రాజుకు భయపడిపోయి. అభిషేకించింది దేవుడే కదా, అభిషేకించింది ప్రవక్తే కదా, నూనె తైలం పోసి అభిషేకించాడు కదా, మరి దేవుడు ఎందుకు అలాగా అనుమతించాడు? బ్రదర్, ఒక మనిషికి 7 స్టెప్పులు ఎదగాలి. ఒక మనిషి డైరెక్ట్గా వెళ్ళిపోయి దేవుడితో కలవడానికి అవ్వదు. నీకు సింహాసనం మీద వెళ్ళి కూర్చోబెట్టాడు. నీ లోపల విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము ఇవన్నీ కూడా రావాలి. దావీదు లోపల కూడా అలాగ వచ్చినంత వరకు వెళ్ళి సింహాసనం ఇవ్వలే. దానికి ఒక సాదృశ్యంగా పరిగెట్టిస్తున్నాడు ఆయనకి. ఆయన కష్టపడాలని, ఆయనకి సహనం ఉందా, ఓర్పు ఉందా లేదనుకొని ఏ ఊరికైతే ఆయన మేలు చేశాడో ఆ ఊరిలో రాళ్ళు తీసుకొట్టేశారు. ఒకసారి మేలు చేసిన వాళ్ళే కీడు చేస్తున్నప్పుడు ఆయనకి ఆశా నిగ్రహం ఉందా లేదా అని చూడ్డానికి మాట్లాడరేటీలు. ఆ ఆశా నిగ్రహం వచ్చింది, తిట్టిందంత పడ్డాడు, భరించాడు. నిజంగా ఆశా నిగ్రహం వచ్చేసిందని, ఆయనకి విశ్వాసం ఉందని ఒక్కొక్కటి పేర్చుకొని వచ్చినప్పుడు 2 సమూయేలు 5వ అధ్యాయానికి వచ్చేసరికి సింహాసనం ఇచ్చాడు. అభిషేకించిందంటే 1 సమూయేలు 16 అధ్యాయంలో ఇచ్చింది. ఎప్పుడు 2 సమూయేలు 5వ అధ్యాయంలో. ఈ మధ్యలో గ్యాప్ పరిగెట్టడం. అంటే ఇవన్నీ కూడా ఒక విశ్వాసంలో ఉత్పత్తి అవ్వాలని, పాఠం నేర్పించడానికి ఆయన పరిగెట్టిస్తున్నాడు. నువ్వేమో ఆయన పరిగెట్టింది నువ్వు చదవాలని కాదు, ఆయన జీవితంలో వచ్చినవన్నీ మన జీవితంలోకి రావాలని. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకసారి మీరు 1 సమూయేలు మీరు తీసి చదివితే ఒక విచిత్రమైన మాట ఉంది, చూడండి ఒకసారి. ఆయన ఆ ఊరికి కాపాడుతూ ఉండేవాడు. ఆ ఊరికి కాపాడుతూ ఉంటే ఆ ఊరిలో ఈయనకి పరిగెట్టించారు. 30వ అధ్యాయం చూడండి ఒకసారి, చదవండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లాగును వచ్చిరి. అందులో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లాగు మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారందరిని చెరబెట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణములకు వచ్చేసి కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి. ఈ పట్టణానికి ఎన్నిసార్లు ఈయన కాపాడాడో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఈ పట్టణానికి రక్షించడానికి, ఈ పట్టణం బాగుపడడానికి కారణం దావీదే. ఏ శత్రు ఊర్లోకి రాకుండా కొండల చుట్టూ వీళ్ళే ఉండేవాళ్ళు. ఆ ఊరికి ఎవరు వచ్చాడు కాదు, వీళ్ళు డెవలప్మెంట్ అయ్యారు. అలాంటి ఊరికి బాగు చేసింది దావీదే. కానీ ఇప్పుడు శత్రువులు వచ్చి దావీదు సౌలు అక్కడికి వస్తాడని చూసి పారిపోగానే శత్రువు లోపల దూరిపోయాడు. ఈ సౌల్లో బుద్ధి ఏంటి తెలుసా? సహోదరుడికి పరిగెట్టిస్తున్నాడు, శత్రువు వైపు మనసు లేదు. ఈరోజు సహోదరులు కొట్టుకోవడానికి కాదు, శత్రువు మధ్యలోకి వచ్చి లేకుండా చేయాలి మనం. ఎప్పుడైతే పరిగెట్టాడో శత్రువు వచ్చి దూరి ఆ ఊరికి మొత్తం కొల్లగొట్టి ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి మొత్తం ఊరుసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళిపోయినప్పుడు అట్నుండి వచ్చినప్పుడు ఏం చేయాలి? దావీదు అంతగా ఏడ్చాడు.
కర్మెలుడైన నాబాలు భార్య అయిన అబి అను దావీదు ఇద్దరు భార్యలు చెరలోనికి కొనిపోబడగా వాళ్ళకు కూడా భార్యలకు కూడా తీసుకొని వెళ్ళిపోయారు. దావీదు మిక్కిలి దుఃఖపడి తమ తమ కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము ఇసికినందున రాళ్ళు దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా ఏటన్నా రాళ్ళతో కూడా చంపేయడానికి చూశారు దావీదుకి. దావీదు తన దేవుడైన యెహోవా ధైర్యముగా ఉన్నాడు, నాకు అభిషేకించిందే దేవుడు రాజు, వీళ్ళకి రాజుగా ఉండాలని. ఇలాంటి మనుషులకి నేను రాజుగా ఉంటాను వచ్చి అనుకోలే. సహనము ఓర్పు కొట్టేస్తానన్న భరించి వెళ్ళి తీసుకొని వచ్చాడు. అక్కడ ఆయనకి ఆశానిగ్రహం స్టార్ట్ అయింది. మీరు మొదటి నుండి చూస్తే ఆయనకి విశ్వాసము, చెప్పండి, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, సహోదర ప్రేమ, దైవభక్తి, సహోదర ప్రేమ, తర్వాత సింహాసనం. సహోదర ప్రేమ ఆయన గెలిచిన లాస్ట్కి వచ్చిన శత్రువుల శాతం ప్రేమించే మనస్తత్వం, సహోదర, అవన్నీ ఆయనలో పేరుకుపోయిన తర్వాత వచ్చిన తర్వాతే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మనకి ఏడు చూపిస్తుంది అది. అక్కడ జనాలందరూ ఏం చదువుతారు తెలుసా? దావీదు పారిపోతున్నాడు ఈ కొండ నుండి ఆ కొండకి, దావీదులు ఇలాగ జరుగుతుంది, దావీదుకి ఇలాగ రాళ్ళతో కొట్టేస్తాడు, అదే చూస్తారు. కానీ దాని వెనకాల ఇంకొకటి దాగుంది, అది తన జీవితంలోకి వస్తుందని చూడలేరు. ఎంతమందికి అర్థమవుతుంది? మనం చదివేది అక్షరాలు కాదు, ఆత్మను చదవాలి. ఎంతమందికి అర్థమైంది బ్రదర్? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే మనం కలిగి ఉన్న వర్తమానం ధైర్యంగా మనం చెప్పొచ్చు, ఇది రాయబడకపోయిన దాయబడిన దేవుని యొక్క మర్మాలు. రాయబడలేదు కానీ రాయబడిన దాని వెనకాల దాయబడిన దేవుని యొక్క మనసు ఈరోజు మనము వర్తమాన రూపంలో కలిగి ఉన్నాం. ఎంతమంది దేవుని ఈ వర్తమానం బట్టి దేవునికి స్తోత్రం చెప్తారు? హల్లెలూయా. ఇవన్నీ దావీదు లోపల విశ్వాసము, సద్గుణము, జ్ఞానము వస్తుందని ఎక్కడ లేదు. ఈయన పరిగెడతాడు అని రాయబడింది. కానీ దాని అక్షరాల వెనకాల ఒక మ్యాటర్ దాగి ఉంది, ఒక మెసేజ్ దాగి ఉంది. అదే ఈ కాలంలో మనం పొందుకున్నాం. ఈ వర్తమానం బట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే చదివేటప్పుడు ఏం చదవాలమ్మా? దావీది స్టోరీ కాదు, దావీది వెనకాల ఏం జరుగుతుందో అది మనం చదవాలి. ఆ తర్వాత పరిగెట్టెళ్ళి వాళ్ళందరికీ ఇడిపించి శత్రు చేతుల నుండి తీసుకుని వచ్చిన తర్వాత అదే నోరు, ఏ నోరులు తిట్టాయో ఆ నోరే పొగుడుతున్నాయి. ఇంకా అదే అన్నమాట లెక్కలు. కానీ ఈ దావీదు మాత్రం విశ్వాసం కోల్పోలేదు. హల్లెలూయా. అర్థమైందా? అదంతా పాఠం మీకు చదివించాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కనుక ప్రతి వాక్యం వెనకాల ఒక వర్తమానము దాగి ఉంది. ఆ ఉద్దేశంతో బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. ప్రభా దీని వెనకాల ఉద్దేశం ఏంటి? తామర గురుని మొన్న చెప్పాను, మీకు గుర్తుందా? తామర గురుని మీకు బోధించాను, గుర్తుందా? జనాలందరూ చదువుతారు, తామర ఏటి ఎలాంటి తప్పు చేసింది, యోధా ఏటి ఎలాంటి తప్పు చేశాడు అనుకుంటారు, మామతో వెళ్ళిందేటి అనుకుంటారు. కానీ దాని వెనకాల ఉద్దేశం, మెసేజ్ ఈ కాలానికి సంబంధించింది. అది దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రతి దాని వెనకాల మనకి మెసేజ్ ఉంది, ప్రతి దాని వెనకాల మనకు ఒక వర్తమానం ఉంది. ఆ అక్షరము చంపును. లోకమంతా అక్షరాలు చదువుతాయి, మనం ఆత్మను చదువుతున్నాం. అలాంటి వర్తమానం మనకి తీసుకుని వచ్చాడు విలియం మేరీ బ్రనహాం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరు లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీకే స్తోత్రము నాయనా, జీవాధిపతి నీకు స్తోత్రము నాయనా, కృపలో ఐశ్వర్యవంతుడా. అయ్యా మేము చూసామయ్యా, ఇమ్మానుయేల్ అనే పేరు ఎంతోమంది అది పెట్టబడుతుందని చూశారు, తప్పిపోయారయ్యా. కానీ దాని వెనకాల భావము ఇంకొకరికి బయలుపరిచావయ్యా. అదే పేతురు పలికి ఉన్నాడని, అందుకే పౌలు గారు అది చూసే చక్కగా అన్నీ రాయగలిగాడని. అయ్యా ప్రతిదీ మాకు బైబిల్ ఒక కొత్త ధనము తీసుకొని వచ్చావయ్యా. లోకమంతా అక్షరాలు చదువుతున్నాయి, కానీ దాని వెనకాల భావము తెలియకుండా మనుషులు తప్పిపోయి పాపములో ఉండిపోయారయ్యా. నీ కృప చేత మాకు నువ్వు కనువిప్పు కలుగు చేశావు అయ్యా.
మేము చూడవలసిన అక్షరము కాదు, ఆత్మను చూడాలని మాతో మాట్లాడావు ప్రభువా. నీకే స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకే స్తోత్రము నాయన. కృపలో ఐశ్వర్యవంతుడా, జీవాధిపతి నీకే స్తోత్రము నాయన. ఎంత గొప్ప విషయాలు మాతో రాయించావయ్యా, మా కొరకు రాయించావు ప్రభా. ప్రభా నీకే స్తోత్రము నాయన. ఓ ప్రభా నీకే స్తోత్రము నాయన. ఇవన్నీ కూడా ఒక నీ భావంలో అయి ఉన్నాయి. ఆ భావాన్ని పట్టుకొని నువ్వు జరిగిస్తూ ఉంటావు. నీ ఆలోచన ప్రకారంగా మీరు చేస్తూ ఉంటారు. అది పట్టుకొని మేము నడవమని మేము కోరుచున్నాం మాకు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రభువా నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకే మహిమ. కృపల ఐశ్వర్యవంతుడా నీకే స్తోత్రం. మన మధ్యలో భాస్కర బ్రదర్ గారు వచ్చి, బర్నబాస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఏకీబిద్దాం. హల్లెలూయా. స్తోత్రం నైనా, స్తోత్రం నైనా. కృప కలిగిన దేవా ప్రభా, మరొక్కసారి నేను ప్రభా దేవారీజు మాతో మాట్లాడడానికి వందనాయన ప్రభా. నిజంగా ప్రభా మేము ఇంతవరకు ప్రభా నిజంగా మేము అక్షరాలు చూసి మేము నేను ప్రభా దాన్ని పట్టుకుని మేము ప్రయాణించినట్లయితే ప్రభా మేము దాంట్లో మేము నశించిపోతున్నాము. కానీ ప్రభా దానికి కనుక నేను ప్రభా ఒక ఆత్మ చెప్పిన ఒక భవనం మేము తెలియకుండా నేను ప్రభా ఎవరైతే మేము జీవిస్తున్నామో దానికి మేము నశించిపోతాం ప్రభా. కానీ నిజంగా పౌలు గారు చెప్పిన మాట ప్రకారం ఈరోజు మేము నేను ప్రభా మా జీవితాలు నేను ప్రభా చూపించున్నాను నేను ప్రభా. దేవా నిజంగా ఈరోజు నేను ప్రభా మేము ఈ రీతిగా మమ్మల్ని నేను ప్రభా గ్రహించడానికి మమ్మల్ని నేను ప్రభా చూపిస్తున్నారంతే ప్రభా. ఈ గడియ ఒక నేను ప్రభా ఒక పవర్త చేతన మాట్లాడిన మాట నేను ప్రభా ఆయనలో నేను ప్రభ నిజంగా ఒక మర్మముగా మాట్లాడిన మాట నేను ప్రభా మాట బయలుపాటు చేస్తున్నారు నేను ప్రభా. ఆ వాక్యాన్ని బట్టి నేను ప్రభ నిజంగా నేను ప్రభ మేము నిజంగా ప్రతి దేవా నిజంగా నీలో ఉన్న ఉద్దేశం మాతో బయలుపాటు చేస్తున్నారంటే ప్రభా. దేవ నిజంగా ఈ వర్తమానాన్ని బట్టే ప్రభా ఈ వాక్యాన్ని బట్టే ప్రభా మేము నిజంగా గ్రహించగలుగుతున్నామనే ప్రభా. నిజంగా మేము ఇంతకు ముందు ప్రభా అక్షరాలు చూసి మేము పాలైన మేము నేను ప్రభా దాంట్లో మేము జీవించి ఉన్నాను ప్రభా. కానీ ఈరోజు మేము సంపూర్ణమైన వాక్యం మాతో నేను ప్రభా కలిగించున్నాను నేను ప్రభా. నిజంగా నేను ప్రభా ఈ దినాలు మేము దేవా నిజంగా అక్షరాలతో చూసి మేము జీవించినట్లయితే ప్రభా అది నశించిపోతున్నాం ప్రభా. దేవ నిజంగా ఈరోజు మాతో మాట్లాడిన వర్తమానాన్ని బట్టి మాతో మాట్లాడిన ఈ వాక్యాన్ని బట్టి ప్రభా నిజంగా ఆత్మచేతన మమ్మల్ని నేను ప్రభని ఈరోజు మమ్మల్ని నేర్పించారని నమ్మస్తున్నాం ప్రభా. దేవ నిజంగా లోకమంతా ఈరోజు నేను ప్రభా ఆశ్చర్యాలు చూసి నేను ప్రభా జీవిస్తున్నాయి. కానీ మమ్మల్ని నేను ప్రభా నిజంగా అద్భుతమైన నీ వాక్యం చేత మాతో మాట్లాడున్నాను ప్రభా. నిజంగా మీరు చూపించినారు నాయన ఒక కుటుంబంలో నేను ప్రభా ఒక భార్య భర్త మధ్యలో నేను ప్రభా దేవా ఒక ఉద్దేశం వాళ్ళు ఏదైతే మర్మంగా మాట్లాడుతున్నారో వాళ్ళు మాత్రమే అది ఎరిగి ఉంటారు నేను ప్రభా. ఆ రీతిగా నేను ప్రభా నీ మర్మం మాట్లాడిన ప్రతి మాట నేను ప్రభా దేవ నిజంగా నీ రక్త సంబంధం మాత్రమే వెనుకబడిన ఎవరైతే నేను ప్రభా నీ రక్త సంబంధం ఉన్నారో వారు మాత్రం అది ఎరిగి ఉంటారని ఈరోజు మాతో బయలుపాటు చేస్తున్నారు నేను ప్రభా. ఓ దేవ నిజంగా ఆ రీతిగా మాతో మాట్లాడడానికి వందనాలు ప్రభా. దేవ నిజంగా ఈరోజు మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి మాతో నేను చూపించిన ప్రతి వాక్యాన్ని బట్టి ప్రభా దేవ నిజంగా సంపూర్ణంగా ఆత్మచేత మమ్మల్ని బలపరిచి ఈ రీతిగా జీవించినట్టు మమ్మల్ని సాయం చేయమని ఒకసారి నీ చేతుల్లో సమర్పిస్తున్నాము నేను ప్రభా. నిజంగా నేను ప్రభా మేము ఇంతకు ముందు గుద్దితనంగా మేము జీవించున్నాము నేను ప్రభా. ఎరగలేని ప్రజలకి మేము ఉన్నాము నేను ప్రభా. నిజంగా నేను ప్రభా నేనైతే ముందు నేను ప్రభా ఒక పాస్టర్గా జీవించినప్పుడు ఈ సంఘశాఖలో నేను నడిపించినప్పుడు ప్రభా నిజంగా ఏ విషయం కూడా నేను ప్రభా వాక్యం అని ఈ విషయం కూడా నేను ప్రభా నేను ఎరిగిని కాదు నేను ప్రభా. కానీ ఈరోజు వర్తమానం వచ్చిన తర్వాత నేను ప్రభా నెమ్మదిగా నేను ప్రభా నీ వాక్యం చేత నన్ను వాడబడుతున్నాను నమ్మస్తున్నాము నేను ప్రభా. దేవ నిజంగా మన ప్రాంతంలో మన ఏరియాలో నేను ప్రభా మంచి ఒక బోధకుడిగా నేను ప్రభా నిలబెట్టి నాయన ప్రభా ఈ రీతిగా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు ప్రభా. నిజంగా మన ఏరియాలో నేను ప్రభా ఇటువంటి ఒక బోధకుడిగా మాతో నడిపించడానికి దేవ నిజంగా ఆయనలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోతే నేను ప్రభా మేము కూడా నేను ప్రభా నశించిపోయే వరంగా ఉన్నాము నేను ప్రభా. నిజంగా మేము జీవించగలుగుతున్నాం అంతే ప్రభా.
వాక్యం గ్రహించగలుగుతున్నామంతే ప్రభా. నిజంగా నిజంగా నీ వాక్యం చేతన మేము ఈ రీతిగా మేము జీవించాలని ఒక ఆలోచన తలాంపు మమ్మల్ని చూపిస్తున్నామంతే ప్రభా. నీ గొప్ప కృప ప్రభా. మరొకసారి దేవ నిజంగా ఆ రీతిగా మమ్మల్ని నేను ప్రభా నీ యొక్క నయన ప్రభా నిజంగా బోధించబడిన దేవాన్ని మా పాస్టర్ గారు కూడా ఆశీర్వదించి ప్రభా. దినాలు నైన్ ప్రభా నిజంగా నీ సన్నదులు వచ్చినప్పుడు నైన్ ప్రభా బలిపీతం నుంచి నైన్ ప్రభా ఏది మమ్మల్ని ఎరిగిన ప్రతి మాట కూడా మాకు చూపిస్తున్నారు ప్రభా. మరొకసారి నీ చేతులు సమర్పిస్తున్నాము నైన్ ప్రభా. ఈ యొక్క సాయంకాలపు సమయం నైన్ ప్రభా ఎంత అద్భుతమైన వర్తమానం మాతో మాట్లాడున్నారు నైన్ ప్రభా. ఈ వర్తమానాన్ని బట్టి ఈ వాక్యాన్ని బట్టి ప్రభా మా జీవితాలు సరిచేసుకోవడానికి నైన్ ప్రభా ఈరోజు ఆ రీతిగా మాట్లాడారా అని నమ్ముతున్నాము నైన్ ప్రభా. మరొకసారి నైన్ ప్రభా ఈ వాక్యం ఎంతమంది అయితే మేము ఈయన ఉన్నాము నైన్ ప్రభా, ఎంతమంది అయితే ఈ వాక్యం మేము చూస్తున్నాం ప్రభా ఆ రీతిగా జీవించినట్టుగా నైన్ ప్రభా మాట మమ్మల్ని నడిపించమని మహిమ ఘనత ప్రభా పొందుకమని ప్రభా అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. జీవాధిపతి నీకు స్తోత్రము నాయన. వాక్యము చెప్పిన దాని వెనకాల నీ ఉద్దేశం పట్టుకొని నీ సంఘము జీవించినప్పుడే అది బండ మీద కట్టబడిన సంఘముగా, దాని ముందు పాతాళలోక దయ్యాలు నిలబడలేవని, వాక్య ఉద్దేశం తెలుసుకున్న వారి మధ్యలో దయ్యము నిలబడదని, పాతాళలోక దయ్యాలు వచ్చినా కదపలేరని నువ్వు మాటిచ్చావయ్యా. నువ్వు కట్టే సంఘము ఆ విధంగా ఉంటుందని మాకు ఇప్పుడు అర్థమైంది ప్రభా. జనులందరూ ఆ మాటను బట్టి తప్పిపోయారు. కొంతమందికి అడ్డుబండ అయిపోయిందయ్యా ఆ మాట, కానీ కొంతమందికి అది రివల్యూషన్ ఇచ్చిందయ్యా, ప్రత్యక్షతనిచ్చింది ప్రభా. వారికి జీవితాలు కట్టింది ప్రభా. వెనకాల భావం ఆయనకి అర్థమైంది ప్రభా. దేవానికి స్తోత్రము నాయన. ఈరోజు మాకు కూడా ఇలాంటి భావాలు తెలియచేయటానికి 7వ దూత ఏలియాని పంపించావు. ఏలియాని పంపించి మాకు కట్టావయ్యా. మేము పడిపోయిన బలిపీఠంగా ఉండేవాళ్ళమయ్యా. మాకు క్రమంలోకి తీసుకొని వచ్చిందయ్యా ఈ బోధ. లేకపోతే అందరిలాగే మేము కూడా జీవించేవారం. మీ కనికరం బట్టే మేము వచ్చాము ప్రభా. ఇంకా మేము నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి, తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి, జీవించవలసింది మిగిలే ఉన్నది నాయన. అది దినదినము మేము జీవించుకుంటూ వెళ్ళడానికి సహాయం చేయమని, ఇక్కడ ఎవరెవరైతే ఈ వాక్యంతో కట్టుబడాలని, వాక్యం చెప్పిన దాని వెనకాల భావంతో బ్రతకాలని ఎంతమంది అయితే నిర్ణయం తీసుకుంటున్నారో వారందరికీ పట్టుకొని నడిపించమని మీ చేతుల్లో సమర్పించుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకములో నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు మీరు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని మీరు క్షమించండి. మాకు శోధనలోకి తేక దుష్టుడు తప్పించండి. అనగా రాజ్యం, అధికారం, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మనతో సదాకాలం ఉండి నడిపించునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరికీ దీవించునుగాక. అర్థమైందా? అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. గుర్తుపెట్టుకోండి, వాక్యం చదివేటప్పుడు అది వెనకాల భావం తెలియచేయమని అడగండి దేవుడికి. గాడ్ బ్లెస్ యూ.